డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి, అనేక అంతస్తులు అనేక స్థాయిలు ఉంటాయి అనేది 6వ పాయింట్. 7వ పాయింట్ ఏంటంటే ఏ స్థితిలో మనం పిలువబడ్డామో ఆ స్థితిలోనే ఉంటూ దేవునితో మనం సహవాసం చేయాలనేది మనం నేర్చుకున్నాము. ఇప్పుడు ఏంటంటే సహవాసం వలన మనకు కలిగే లాభాలేంటి, సహవాసం వలన మనకు కలిగే లాభాలేంటి టకటక చెప్పేస్తానంటే టకటక. యోబు గ్రంథం 34వ అధ్యాయం 9వ వచనం. యోబు గ్రంథం 34వ అధ్యాయం 9వ వచనం. ఇది మాట్లాడేది ఎవరనంటే 34వ అధ్యాయము ఎలీఫజు అంటే యోబు యొక్క స్నేహితుడు మాట్లాడతాడు. కానీ ఆయన కూడా భక్తుడే, ఆయన కూడా భక్తుడే కాబట్టి శక్తి కలిగినటువంటి మాట ఇది. ఆయన ఏమంటాడనంటే యోబు గ్రంథం 34:9వ వచనంలో ఏమంటుందంటే, యోబు ఇలాగనంటున్నాడు, నరులు యెహోవాతో దేవునితో సహవాసం చేయడము వేస్ట్, చేస్తే ఏం ప్రయోజనం ఉంటుంది అని యోబు అంటున్నాడు, అది తప్పు కదా అని అంటాడు. 34:9 చదవండి అక్క. నరులు దేవునితో సహవాసం చేయుట వారికి ఏమాత్రమును ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు. యోబు అంటున్నాడు అని యోబుని తప్పు పడతాడు. ఇప్పుడు 12వ వచనం చూడండి. దేవుడు న్యాయం ఏమాత్రమును దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయం తప్పడు. సర్వశక్తుడు ఆయన న్యాయం ఏమాత్రం అంటే దేవునితో మనకు సహవాసం చేస్తే మనకు మంచిది అనేటువంటి అర్థం వస్తుంది. సరే, అంటే సహవాసం వలన మనము కలిగే లాభాలు ఏంటి అనే దానికి ఇంట్రడక్షన్ లాగా దాన్ని పెట్టాను. ఒక పాయింట్ నేను చెప్పాను. ఇప్పుడు మొదటి పాయింట్ ఏంటంటే దేవునితో మనం సహవాసం చేస్తే లాభం ఏంటి అని అంటే మొట్టమొదటి పాయింట్ ఏంటంటే మనము మారిపోతాం, మన హృదయము మారిపోతుంది. మొట్టమొదట జరిగేటువంటి అంశము కార్యం ఏంటంటే మనము మారిపోతాం. మొదటి పాయింట్ మనం మారిపోతాం. మనము ఒకసారి 1 రాజులు 11:1 చూసినట్లయితే తీర్దులేండి ఇక 1 రాజులు 11:1 ఏముంటుందని అంటే దేవుడు ఏం చెప్తాడని అంటే మీరు అమ్మోరీలతోనూ యబూసీలతోనూ మిగిలినటువంటి అన్ని జనాంగాలు 7 జనాంగాల వాళ్ళతో మీరు సహవాసం చేయగాకండి, మీరు వాళ్ళతో సహవాసం చేయగాకండి, వాళ్ళు మీ దగ్గరకు వచ్చి సహవాసం చేసినా కూడా చేయనీయగాకండి, మీరు పోయి వాళ్ళతో సహవాసం చేయగాకండి, వాళ్ళు వచ్చి మీతో సహవాసం చేస్తే మీరు చేయగాకండి, ఇది ఇలాగను మీరు ఉండాలి అని దేవుడు చెప్తాడు. అయితే అక్కడ ఏం జరుగుతుందని అంటే అది ఆ లేఖనం 1 రాజులు 11:1 ఆ లేఖనంలో చివరిలో ఆ వచనంలో సొలొమోను గురించి ఉంటుంది. సొలొమోను అలాగ ఉండకుండా ఆ జాతులు కలిగినటువంటి స్త్రీలలో కొంతమందిని పెళ్లి చేసుకుంటాడు ఆయన. కొంతమందిని పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈయన హృదయాన్ని తిప్పేశారని ఉంటుంది, ఈయన హృదయాన్ని మార్చేశారనే మాట అక్కడ రాయబడి ఉంటుంది. ఇప్పుడు ఆయన హృదయాన్ని, సొలొమోను హృదయాన్ని వాళ్ళు మార్చేస్తారు. ఆయన భక్తుడు శక్తి. ఒకసారి మందిర ప్రతిష్టకు చేతులెత్తి ప్రార్థన చేస్తే దేవుని అగ్ని దిగి వచ్చింది. దేవుని విపరీతమైన జ్ఞానానికి ప్రపంచ రాజులంతా ఆయన వెతుక్కుంటూ వచ్చారు. కానీ ఒక స్టేజ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే ఆయన హృదయము మారిపోయింది. ఎలాగని మారిపోయింది? సహవాసము చేయడం వలన మారిపోయింది. చేయకూడదన్న వాళ్ళతో సహవాసం చేయడం వలన వాళ్ళు మారిపోయింది. ఇప్పుడు దీనికి సంబంధించే ఏమిటంటే మత్తయి సువార్త 15:19. మత్తయి సువార్త 15:19 హృదయంలో నుంచి ఏమేమి వస్తాయి, హృదయంలో నుంచి మనకి ఏమేమి వస్తాయి అని మనం ఆ లేఖనాన్ని మనం ఒక్కసారి చూసుకున్నప్పుడు ఏం జరుగుతుందని అంటే మన హృదయంలో నుంచి దురాలోచనలు వస్తాయి. ఇప్పుడు చాలక ఒకటి దురాలోచనలు వస్తాయి కదా. ఇప్పుడు కొత్త నిబంధనలో సంఘం స్టార్ట్ అయినప్పుడు ఏం జరిగిందంటే వాళ్లకు మార్పు జరగాల. ఎందుకు మార్పు జరగాలి అని అంటే వాళ్ళు దేవునితో సహవాసం చేశారు. ఏబ్దులంటే అపోస్తల కార్యాలు 2:42 ఏముంటుందంటే వాళ్ళు రొట్టె విరుచుట యందు ప్రార్థన యందు సహవాసమునందు ఎడతెగక ఉండిరి. ఎవరు? సంఘము అందరూ కూడా సహవాసం ఎడతెగక ఉన్నారు కాబట్టి, సహవాసంలో వీళ్ళు ఎడతెగకున్నారు కాబట్టి వాళ్ళు మారాలి. మన ఫస్ట్ పాయింట్ ఏంది? మనం మారాలి. ఇప్పుడు వాళ్ళు ఎలా మారారు అనేదానికి ఫస్ట్ మత్తయి సువార్త 15:19 మొదటి పాయింట్ ఏంటి? ఆలోచనలు కదా, దురాలోచనలు. దీనికి సంబంధించి అపోస్తల కార్యాలు 4:32 అపోస్తల కార్యాలు 4:32. ఈ మత్తయి సువార్త 15:19 అలాగే పెట్టుకోండి. అపోస్తల కార్యాలు 4:32 దాంట్లో ఏముంటుందని అంటే విశ్వసించిన వారు అని చాలుక అంటే విశ్వసించిన వాళ్ళంతా ఒక్క హృదయం అంట. అంటే ఆ హృదయం ఏంటి? పాత హృదయం కాదు,
మత్తయి సువార్తలో ఏముంది, హృదయంలో నుంచి దురాలోచనలు వస్తాయంట. కానీ కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి సహవాసం చేసేవాళ్ళు విశ్వసిస్తారు. అసలు విశ్వాసం అంటే ఏంటంటే కొన్ని ఆలోచనల సముదాయమే విశ్వాసం. విశ్వాసం అంటే కొన్ని ఆలోచనల సముదాయమే విశ్వాసం. అంటే ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి నేను వెళ్ళి ఆయనను ముట్టుకుంటాను, ఆయన అంగీ ముట్టుకుంటాను అంటే అది ఎలా జరుగుతుంది? ఒకసారి కదా ఆమె ఆలోచన చేసింది, 2, 3, 4, 5, 6 సార్లు ఆలోచన చేసుకొని ఆలోచనలన్నీ చేసుకొని ఫిక్స్ అయ్యి వచ్చి ఆయన అంగీని తాకింది, ఆయన అంగీని ముట్టింది. అంటే అర్థం ఏంటంటే విశ్వాసం అంటే ఆలోచనల సముదాయం. అది అంటే విశ్వసించిన వారు అని 4:32లో చెప్పబడింది. అంటే దురాలోచనలు పోయినాయి. మత్తయి సువార్త 15:19 ప్రకారము వీళ్లకు దురాలోచనలు పోయి విశ్వాసులు అయిపోయినారు. అంటే మంచి ఆలోచనలు కలిగిన మనుషులు. దీనికి సంబంధించి అపోస్తల కార్యాలు 2:46లో కూడా ఉంది. ఏముందంటే ఏక మనస్సు కలిగిన వాళ్ళు. ఆలోచనలన్నీ మనసు లోపల నుంచే పుడతాయి. ఆలోచనలు మనసు లోపల నుంచే పుడతాయి కాబట్టి అపోస్తల కార్యాలు 2:46లో వారు ఏక మనస్కులై, అంటే ఒకే మనస్సు. అందరికీ అది అసాధ్యం. అది అందరూ ఒకే మనసు కలిగి ఉండడం అసాధ్యం. అది కానీ దేవుడు నూతన హృదయం ఇవ్వడం వల్ల, వాళ్ళ మార్పు చెందడం వల్ల ఏం జరిగిందంటే వాళ్ళకి ఏక మనస్సు అనేది, ఏక ఆలోచనలు అనేవి వాళ్ళకి కలిగింది. ఇప్పుడు మత్తయి సువార్త 15:19 రెండో పాయింట్ ఏంటంటే నరహత్య. ఈ నరహత్యకు బదులు వీళ్ళు ఎలా మారిపోయినారు? నరహత్య నుంచి వాళ్ళు ఎలా మారిపోయినారు అంటే అపోస్తల కార్యాలు 2:47. అపోస్తల కార్యాలు 2:47 ఏమవుతుందంటే నిష్కపటమైనటువంటి హృదయం. నిష్కపటమైన హృదయం అంటే దెబోరాకు, సమూయేలుకు చిన్న పిల్లలు. నరహత్య అంటే ఏంది అని మన సమూయేలుని అడిగితే తెలియదు. నిష్కపటం అటువంటిది. నిష్కపటం అంటే అది ఎత్తి ఎవరికి పెట్టాడు దేవుడు? సంఘానికి. ఎవరైతే సహవాసం చేస్తారో వాళ్ళకి దేవుడు పెట్టాడు. ఇప్పుడు మూడోది ఏంటంటే వ్యభిచారము, వేశ్యాంగములు. దానికి సంబంధించి అపోస్తల కార్యాలు 15:9 ఏముందనంటే విశ్వసించిన వాళ్ళంట విశ్వాసం మూలంగా దేవుడు వాళ్ళ హృదయాన్ని పవిత్రపరిచాడంట ఆది సంఘస్థులకి. అపోస్తల కార్యాలు 15:9. అపోస్తల కార్యాలు 15:9. వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరచి అంటే ఎందుకు చెప్తున్నానంటే మార్పు ఎలా జరిగింది సంఘానికి అనేది మనం చూస్తున్నాం. అది సంఘంకి ఒకటే జరిగి ఆగిపోకూడదు. ప్రతి ఒక్కరికి కూడా, మనందరికీ కూడా జరగాలి. ఈ చాలా సంఘాలతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఈ మార్పు జరగడం లేదు. ఎందుకు జరగడం లేదంటే సహవాసం అనేది 2:42లో రాయబడిన ప్రకారము వాళ్ళతో సహవాసం అనేది లేదు. సరే, మత్తయి 15:19లో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే దొంగతనాలు అని ఉంది. దొంగతనాలకు వ్యతిరేక పదం ఏంటి అని అంటే రెండో అపోస్తల కార్యాలు 2:44-45. అపోస్తల కార్యాలు 2:44-45. అమ్మేశారు. అంటే వాళ్ళకు ఉన్నదంతా అన్నీ అందరు సమానంగా పంచుకున్నప్పుడు ఇంకో దొంగతనాలు యాడ్ నుంచి వస్తాయి? హృదయంలో నుంచి దొంగతనాలు రావు. ఇంకా అబద్ధ సాక్ష్యం అనే దాని గురించి మనం తీస్తే చదవద్దులేండి, లేట్ అవుతుంది, వద్దులేండి. అపోస్తల కార్యం 4:16లో ఏముంటుందని అంటే మనము ఇంకా అబద్ధ సాక్ష్యము చెప్పలేము. ఎవరంటారని అంటే ఒక కుంటోని బాగు చేసినప్పుడు ఆ పేతురుని వాళ్ళను కొట్టి చంపడానికి ట్రై చేసినప్పుడు ఈ మహత్తరమైన ప్రసిద్ధి కలిగినటువంటి సూచక క్రియ వీళ్ళ విషయంలో జరిగింది కాబట్టి ఇంకా వీళ్ళకు అబద్ధ సాక్ష్యము చెప్పలేము. నాకు ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటంటే అబద్ధ సాక్ష్యాలు యేసుప్రభు మీద మోసి వాళ్ళు సక్సెస్ అయినారు. అబద్ధ సాక్ష్యాలు యేసుప్రభు మీద మోపి వాళ్ళు గెలిచినారు, యేసుప్రభుని సిలువకి వేసినారు. కానీ శిష్యుల దగ్గరకు వచ్చేటప్పటికి అబద్ధ సాక్ష్యాలు వేయలేకపోయినారు. ఇంకా వాళ్ళ వల్ల కావడం లేదు. అది క్లియర్గా ఉంది. అపోస్తల కార్యం 4:16లో ప్రసిద్ధ కార్యం వాళ్ళ విషయంలో జరిగింది కాబట్టి మనం ఏమీ చేయలేమని అంటారు. మనం ఫెయిల్ అయిపోయినామనేటువంటి ఒకరికొకరు మాట్లాడుకుంటారు ఆ ప్రధాన యాజకులు. అంటే అబద్ధ సాక్ష్యాలు అనేటువంటివి ఇక వాళ్ళకు ఉండవు. కానీ వాళ్ళు ఎదుటికొచ్చి నిలబడినా కూడా ఎవరన్నా అబద్ధ సాక్ష్యం వేయాలని వచ్చినా వాళ్ళే అటర్ ఫెయిల్ అయిపోతారని అర్థం. అంటే మార్పు అనేది స్టెప్ బై స్టెప్. హృదయము యేసుప్రభు మత్తయి సువార్త 15:19లో ఏదైతే చెప్పాడో ప్రతిదీ కూడా మార్పు చేసి చూపించాడు ఆయన. ప్రతిదీ కూడా హృదయాన్ని ఆది సంఘానికి మార్పు చేసి చూపించాడు. మనము కూడా సంపూర్ణంగా మార్పు ఎలాగొస్తుందంటే అపోస్తల కార్యాలు 2:42లో ఏముంటుంది? రొట్టె విరుచుట యందు, అపోస్తలుల బోధ యందు,
సహవాసమునందు ఎడతెగక ఉన్నారు కాబట్టి వాళ్ళకు మార్పు అనేది జరిగింది. కాబట్టి మనము కూడా ఎడతెగక ఉండినప్పుడు మనము కూడా మార్పు చెందుతాము. దీనికి సంబంధించి ఏముంటుందంటే, జ్ఞానులతో సహవాసం చేస్తే నువ్వు జ్ఞానివి అవుతావని సామెతలు 13:20 ఉంటుంది. అన్యజనులతో సహవాసం చేస్తే అన్యజనుల క్రియలు నేర్చుకుంటావు అనేటువంటిది కీర్తనలు 106:35 రాయబడింది. తుంటరులతో సహవాసం చేస్తే నువ్వు తుంటరి పనులు నువ్వు నేర్చుకుంటావని సామెతలు 28:7 ఉంది. కోపపడే వాళ్ళతో సహవాసం చేస్తే నువ్వు కోపపడతావని సామెతలు 22:24 ఉంది. ఇప్పుడు నాకు వచ్చిన ఏంటంటే, మనం దేవునితో సహవాసం చేస్తే దేవుని పనులు మనం నేర్చుకుంటాం. అదే అపోస్తల కార్యాలు 4:13 చదవండి. అపోస్తల కార్యాలు 4:13 అందులో ఏముంటుందంటే, యేసు శిష్యులంట గొప్ప కార్యాలు చేసేసారు. కానీ వీళ్ళు ఎలా చేశారు గొప్ప కార్యాలని ఒకసారి క్వశ్చన్ వేసుకుంటే ఆడ ఆన్సర్ దొరుకుతుంది. వీళ్ళు యేసుతో ఉండేవాళ్ళు. చదవండి కాదు. యేసుతో కూడా ఉండినవారు అంటే అర్థం ఏంటంటే, యేసుతో వాళ్ళు సహవాసం చేశారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి కార్యాలు చేశారో వాళ్ళు అలాంటి కార్యాలు చేశారు. ఫెలోషిప్ అనేది మనం చేయకుండా ఉంటే, సహవాసం మనం చేయకుండా ఉంటే కార్యాలు జరగవు. బెన్నీ హెనన్ రోజుకు 18 గంటలు ఫెలోషిప్ చేసేవారు. 18 గంటలు ఫెలోషిప్ చేశాడు కాబట్టి అనాయింటింగ్ రిలీజ్ అయింది. అనేకులకు రోల్ మోడల్ అయిపోయినాడు. అనేక దైవజనులు ఆయన ఇప్పుడు మొదటి జనరేషన్ ఆయన శిష్యులు కూడా ఇప్పుడు ఆయనకన్నా ఎక్కువ ఎట్లంటే పడిపోతున్నారు. ఆయన శిష్యులు కూడా ఇది ఎలాగని వస్తుందనంటే, ఆయనతో ఉన్నవాళ్ళు కాబట్టి. బెన్నీ హెనను ఆయనతో దేవుని ఆత్మతో సహవాసం చేశాడు కాబట్టి ఆయన రిలీజ్ చేయగలిగాడు. శిష్యులు యేసుతో ఉన్నవాళ్ళు కాబట్టి అన్ని కార్యాలు చేయగలుగుతున్నారు. ఈ సామెతల గ్రంథ కీర్తనలో నేను చేసినట్టు కోపపడే వాళ్ళతో ఉంటే కోపం మనకు వస్తుంది. అంటే క్లియర్గా ఉంది. తుంటరి పనులు చేసే వాళ్ళతో పోతే అదే మనకు వస్తుంది. కాబట్టి మన ఫెలోషిప్ ఎవరితో ఉందనేది మనం ఖచ్చితంగా మనం ఆలోచన చేసుకోవాలి. మనకు తెలియదు అసలు ఆ పక్కింటి ఆమె సూట్ ఏమో బాగుంటుంది, ఆమెమో సూట్ రోజు ఆమెతో మాట్లాడుతూ ఉండేది. కొన్ని రోజులు పోయేటప్పటికి ఈమెకు చెవుడు వచ్చేసింది. అది ఎట్లా వచ్చిందో అర్థం కాదు. వచ్చేసింది ఆమె చెవుడు ఈమెకు వచ్చేసింది. ఇట్లా ఎవరితో సహవాసం చేస్తే అది వస్తుంది. కాబట్టి మనము మనుషులతో కాకుండా దేవునితోనే మాట్లాడుకోవాలా. దేవునితోనే సహవాసం చేస్తే ఆయన లక్షణాలు మనకు వస్తాయి, ఆయన గుణ లక్షణాలు మనకు వస్తాయి. కాబట్టి మనము మొట్టమొదటిగా లాభం ఏంటి అని అంటే, మనం మారుతాం, మన హృదయం మారుతుంది అనేది. ఎంతటి వరకు మారుతుందంటే, యేసుప్రభు ఎలాగుంటాం మనం అలాగుంటాం అనేది మనం నేర్చుకుంటాం. ఇంకొక పాయింట్ చెప్తాను. రెండో పాయింట్ ఏంటంటే, యోబు 22:21 మనకు సమాధానము మేలు కలుగుతుంది. ఆయనతో సహవాసం చేస్తే రెండో లాభం ఏంటంటే మనకు సమాధానం కలుగుతుంది. యోబు 22:21 ఆయనతో సహవాసం చేసిన ఎడల మనకు సమాధానం కలుగును అని ఉంటుంది. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయనతో మనకు సహవాసం చేస్తే రెండో పాయింట్ ఏంటంటే మనకు సమాధానం, మేలు అనేది తర్వాత చూద్దాం. సమాధానం కలుగుతుందంట. మనకు సమాధానం కలుగుతుందంటే అర్థం ఏంటంటే, లూకాసు వార్త 2:14 ఏం రాయబడిందంటే, లూకాసు వార్త 2:14 మనకి ఏం రాయబడిందంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానము. సమాధానం ఎవరికి? ఆయనకు ఇష్టలైన వాళ్ళకి. ఆయనకి ఇష్టలైన వాళ్ళకు సమాధానం అంటే ఎవరు ఆయనకి ఇష్టమైన వాళ్ళు అని అంటే, ఎవరైతే ఆయనతో సహవాసం చేస్తారో సహవాసం చేసే వాళ్ళకే సమాధానం కలుగుతుందని యోబు 22:21 ఏముంది? ఆయనతో సహవాసం చేసిన ఎడల మీకు సమాధానం కలుగును అంటే అర్థమవుతుందా? ఎవరికి ఇష్టమైన వాళ్ళు, దేవునికి ఇష్టమైన వాళ్ళు ఎవరు? ఎవరైతే ఇక్కడ భూమి మీద సమాధానం సహవాసం చేస్తారో వాళ్ళు దేవునికి ఇష్టం. వాళ్ళకు సమాధానం కలుగుతుంది. అంటే ఫెలోషిప్ చేసిన వాళ్ళే దేవునికి ఇష్టమైన వాళ్ళు. దేవునికి ఇష్టమైన వాళ్ళకు సమాధానం కలుగుతుంది. సమాధానం ఎలా కలుగుతుందని అంటే, దేవునితో ఫెలోషిప్ చేస్తేనే కలుగుతుంది. అంటే సమాధానము అనే దానికి ఫెలోషిప్ అనే అర్థమే చాలా లేఖనాలు తీసుకోవచ్చు మనం. చాలా లేఖనాలు
ఇప్పుడు దీనికి సంబంధించి తీయద్దులేండి. లూకాసు వార్త 7:50లో ఏముంటుందంటే, యేసుప్రభు దగ్గరికి ఒక ఆమె వచ్చి ఆమెను వస్త్రపుచ్చంగా ముట్టుతుంది కదా. అప్పుడు ఆమె ఏమంటాడంటే, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది కాబట్టి కుమారి సమాధానం కలిగిన దానివే పొమ్ము అని అంటాడు. ఆమె వచ్చింది దేనికి? స్వస్థత కోసం వచ్చింది. స్వస్థత ఇచ్చేసినాడు. మళ్ళీ సమాధానం ఎందుకు ఇవ్వాలి ఆయన? సమాధానం ఇచ్చినాడు అంటే అర్థం ఏంటని అంటే సహవాసం. యేసుప్రభు ఈరోజు ఈ ఊరిలో ఉంటాడు, రేపు ఇంకొక ఊరిలోకి పోతాడు. నేను నీకు సమాధానం ఇచ్చినానంటే అర్థం ఏంటంటే ఆమె కళ్ళు మూసుకొని దేవునితో సహవాసం చేస్తూ ఉంటే యేసుప్రభు ఆమె ఎదుట నిలబడతాడు. ఆమెతో బాగైన ఆమెకు ఫెలోషిప్ దేవుడు ఇచ్చినాడు. అక్కడ సమాధానం కలుగును గాక అంటే అర్థం ఏంటంటే సహవాసం క్లియర్గా యోబు 22:1 క్లియర్గా అదే మనకు రాయబడింది. ఆమె కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటూ ఉంటే యేసుప్రభు ఆమెకు కనిపించేవాడు. అదే ఆమెకు సమాధానం అంటే నిజమైనటువంటి అర్థం అదే వస్తుంది. లూకాసు వార్త 8:47లో కూడా ఏముంటుందంటే, ఒక వ్యక్తికి దేవుడు ఒకరికి స్వస్థపరుస్తాడు. 8:47 లూకా 8:47లో కూడా ఒకరికి స్వస్థపరిచి తిరిగి వాళ్ళకి ఏం చెప్తాడంటే సమాధానము, స్వస్థత ఇచ్చి మళ్ళీ సమాధానం అని అంటాడు. దేవుడు వాళ్ళకు కూడా స్వస్థత మాత్రమే కాక సమాధానం కల దాని వైపు పొమ్మని చెప్తాడు. అంటే సమాధానం యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే దేవుని సన్నిధిని రిలీజ్ చేస్తాడు. దేవుడు యేసుప్రభు ఇంకొక ఊరికి వెళ్ళిపోతాడు. వీళ్ళు ప్రార్థన చేసుకునేటప్పుడు వాళ్ళు ఎదుటే ఉన్నట్టుగా ఆయన రూపాన్ని వాళ్ళకి ఇచ్చినట్లుగా వాళ్ళు ఫెలోషిప్ చేయండి అన్నట్టుగా చెప్పేసి వెళ్తాడు అన్నట్టు దీనికి సంబంధించిన లేఖనాలు ఉన్నాయి. ఇప్పుడు లూకాసు వార్త 10:6 దాంట్లో ఏం చెప్తాడంటే యేసుప్రభు శిష్యులకి ఏం చెప్తాడని అంటే, మీరు ఏ ఇంట్లోకైతే వెళ్తారో ఆ ఇంట్లో సమాధానాన్ని మీరు విడుదల చేయండి అని అంటాడు. సమాధాన పాత్రుడు ఆ ఇంట్లో ఉంటే సమాధానం అక్కడ విడుదల అవుతుంది. సమాధాన పాత్రుడు ఆ ఇంట్లో లేకుండా ఉంటే తిరిగి అసమాధానం మీతో పాటు వస్తుందని అంటాడు. లూకా 10:6 అక్కడ నుండిన ఎడల నీ సమాధానము అతని మీద నిలుచు, లేని ఎడల అది నీకు తిరిగి వచ్చు. వారు నీకిచ్చు పదార్థములను చాలు అంటే లేని ఎడల ఆ సమాధానం మీతో పాటు వచ్చును అంటే అర్థం ఏంటంటే, ఇది ఎట్లానంటే వీళ్ళు సమాధానం పొందుకున్నారు. ఎవరు బాగలేని వాళ్ళు సమాధానం దేవునితో సహవాసం పొందుకున్నటువంటి వీళ్ళు ఏం చేయాలని అంటే, వీళ్ళు దాన్ని డెవలప్ చేసుకుంటూ ఇతరులకు కూడా సహవాసం నేర్పించాలి. ఇతరులకు కూడా సమాధానాన్ని రిలీజ్ చేయగలగాలి. రిలీజ్ చేసినప్పుడు వాళ్ళకు కూడా మేలు జరుగుతుంది అనేటువంటి అర్థము అందులో వస్తుంది. సమాధాన పాత్రుడు అనే దానికి కరెక్ట్ అయిన మీనింగ్ ఏంటంటే, వాళ్ళు దేవునికి ఇష్టమై ఉండాలి. వాళ్ళు ఫెలోషిప్ చేసి ఇంతకుముందు పైన చెప్పిన దాని ప్రకారమే ఇదంతా కూడా వస్తుంది. అంటే మేలు అని అంటే అర్థం ఏంటంటే సన్నిధి, సమాధానము, ఇదంతా కూడా ఇది వస్తుంది అన్నమాట. మూడో పాయింట్ ఏంటంటే లాభాలు ఏంటంటే, ప్రతి పాపము నుంచి మనల్ని పవిత్రులు చేస్తుంది. 1 యోహాను 1:7 మనకు సహవాసం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటి అని అంటే, 1 యోహాను అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉండును. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. అంటే అర్థం ఏంటంటే మనము చీకటిలో నుంచి వెలుగులోకి రావాలి. వెలుగులోకి వచ్చి ఆయనతో నడవాలి. ఆయనతో నడిచినప్పుడు అన్యోన్య సహవాసం కలిగి ఉంటుంది. అన్యోన్య సహవాసం కలిగిపోతూ ఉన్నప్పుడంట మళ్ళా ప్రతి పాపము కడగబడుతుందంట. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. ఇది ఆర్డర్ కరెక్ట్గా ఇట్లా రాకుండా ఇట్లా తిరగమల్లి వచ్చినట్టుగా ఉంటుంది. ఇట్లా తిరిగినట్టుగా ఉంటుంది, కానీ ఇట్లా తిరిగినట్టు ఉండదు. కానీ దీనికి మెయిన్ పర్పస్ ఏంటి అని మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే, ఇప్పుడు ట్రూ థామస్ గురించి మనం మాట్లాడుకున్నాము. శుద్ధీకరణ అనేది కొన్ని నెలల పాటు ఆమెకు జరిగింది. అంటే అంతకుముందు ఆమెకు రక్షణ పొందింది, అభిషేకం పొందుకుంది, శుద్ధీకరణ, పరిశుద్ధురాలైంది, అంతా అయింది. కానీ ఇదేంటి మళ్ళీ తిరిగి శుద్ధీకరణ ఏంటి అని అంటే, దీనికి సంబంధించి ఏం చెప్తారని అంటే, మన ఆత్మకు, మా ప్రాణానికి, మనసుకు సంబంధించిన మరకలు కడగడానికి చాలా టైం పడుతుంది. ఈయన యెషయా వచ్చి అపవిత్రమైన పెదవులు కలిగిన వారి మధ్య నేను ఉన్నానంటే, దేవదూత వచ్చి ఒక నిప్పు తీసుకొని వచ్చి ఆయనను పెట్టాడు. ప్రవక్త పైగా దేవుణ్ణి చూస్తూ దేవుని మాట్లాడుతున్నాడు. అయినప్పటికీ ఈయన నాలుకకు ఇంకా అపవిత్రత అనేది ఉంది. ఎలా ఉందంటే, వాళ్ళ ప్రజల మధ్యలో ఉన్నాడు కాబట్టి అది అంటుకుంది. ఈయనేం చేయలే, ఈయనేం అబద్ధాలు చెప్పలే, వాళ్ళ మధ్యలో ఉన్నాడు కాబట్టి వాళ్ళకి అంటుకుంటుంది. మనం ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే 1 తిమోతి 5:22లో మనకి ఏముంటుందని అంటే, త్వరపడి ఎవరి మీద హస్త నిక్షేపణ చేయొద్దు, పరుల పాపాలలో పాలువాడేది. అప్పుడు అర్థం ఏంటి? వాళ్ళు ఏం పాపాలు చేసినారు? పాస్టర్లు ఏం పాపాలు చేసినారు?
పాపం చేయలే వాళ్ళు. కానీ వాళ్ళు చేసింది అంటే త్వరపడి ఎవరి మీద పాపం చేస్తే వాళ్ళ పాపాలలో పాలు భాగస్తులు అవుతారు, అంటే వీళ్ళు పాపులు అవుతారు. క్లియర్గా దాంట్లో మెన్షన్ చేస్తున్నారు వాక్యంలో. అంటే ప్రతి పాపము నుంచి మనం విడిపిస్తుందని అంటే మనకు తెలియదు. డీజేస్ దినకర్ విషయంలో కూడా అదే జరిగింది. ఏంటంటే ఏ తప్పు చేయలే, కానీ వాళ్ళమ్మ చనిపోయేటప్పటికి దగ్గర లేడు ఆయన. వాళ్ళమ్మ చనిపోయేటప్పటికి దగ్గర లేడు ఆయన. వాళ్ళ నాన్న చనిపోయేటప్పుడు కూడా చివరి రోజుల్లో ముసలాయన అయిపోయేటప్పుడు దగ్గర లేదు. కానీ ఒకే కొడుకు, నా కొడుకు నా కొడుకు నా కొడుకుని దిగులు పడతా చనిపోయినారు. ఈయనకు విపరీతమైన సేవ చేసేవాడు, అన్నీ పోయేవాడు, కానీ ఏదో ఒక దగ్గర డ్రాబ్యాకే, కష్టాలే ఈయనకు కొంత దగ్గర. ప్రభు నాకు ఎందుకు ఇది జరుగుతుంది, ఎందుకు ఇది జరుగుతుంది, ఎందుకు ఇది జరుగుతుంది అని దేవుడిని అడుగుతా అంటే బలంగా దేవుడిని అడిగితే దేవుడు చెప్పాడంట. ఏం చెప్పాడంటే, మీ తల్లిదండ్రులకు నువ్వు ఒకగానొక కొడుకువి, వాళ్ళు చివరి దినాలలో నిన్ను చూసుకోవాలని, వాళ్ళ కళ్ళెదుట నువ్వు ఉండాలని వాళ్ళు ఎంతో కోరుకున్నారు. కనీసం వాళ్ళు చనిపోయేటప్పుడు కూడా, ఇద్దరు చనిపోయేటప్పుడు కూడా ఆయన దగ్గర లేడు. చనిపోయేటప్పుడు లేడు ఆయన. వాళ్ళ అమ్మ చనిపోయేటప్పుడు లేడు, వాళ్ళ నాన్న చనిపోయేటప్పుడు ఒక మిద్ది పైన వాటర్ ట్యాంక్ వేయడానికి లిచ్చిన వేసి ఆయన లిచ్చిన జారి మిద్ది పై నుంచి పడి చనిపోయినాడు వాళ్ళ ఆయన. డీజే దినకర్ వాళ్ళ ఆయన జారి తల పగిలి చనిపోయినాడు ఆయన. ఆయన అప్పుడు లేడు. ఈమెకు టీవీ వీళ్ళ మమ్మీకి టీవీ. అప్పుడు టీఎల్ హస్బెండ్ మెరీనా బీచ్లో మీటింగ్ పెట్టినప్పుడు ఈమె పేషెంట్ ఏమో వాళ్ళ అమ్మ, ఆమెను తీసుకొని బీచ్కి తీసుకెళ్ళాడు. తర్వాత కూడా హీల్ అయినట్టు అవింది, కానీ హీల్ కాల. ఈయన ఎప్పుడు వరాలు పొందుకొని ఫుల్ ఎప్పుడు అయినాడంటే ఈమె జబ్బుతోనే ఉండి చచ్చిపోయింది. మళ్ళీ కొన్నేళ్ళకి అయినాడు. ఎందుకు అయినాడంటే పెయిన్ చూసినాడు. జబ్బు గుండా సఫర్ అయ్యే తల్లిని ఇంట్లోనే చూసినాడు. కాబట్టి నాకు జబ్బులు బాగు చేసి వరం కావాలని పట్టినాడు గట్టిగా దేవుడు ఆయన. అందుకు ఇద్దరు చనిపోయేటప్పుడు కూడా దగ్గరలో లేడు ఆయన. అందుకు శాపం అయిపోయింది. తల్లిదండ్రుల కోరిక ఏంది, బిడ్డల కళ్ళెదుట ఉండాలి. అది లేకపోతే అది వాళ్ళకి తెలియదు. వాళ్ళేం శాపం పెట్టరు, వాళ్ళ మనసు అదే గిల కొట్టుకుంటూ ఉంటుంది. యాకోబుని చూస్తాం కదా, యోసేపు లేనప్పుడు ఎలా కొట్టుకుంటుంది ఆయన ప్రాణము. బ్రతికున్నా చనిపోయినట్టుగానే ఉన్నట్టు లేఖనాలు కొన్ని ఉన్నాయి. అట్లా ఆ పెయిన్ వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు అది పిల్లలకు ఆటోమేటిక్గా శాపం అయిపోతుంది. శాపమైంది కాబట్టి ఆ పాపాన్ని ఒప్పుకోమని. అంటే 1 యోహాను 1:7 ఏంటంటే, మనం అన్యోన్య సహవాసం గలమై మనం దేవునితో నడుస్తూ ఉండేటప్పుడు ప్రతి పాపం అంటే అర్థం ఏంటంటే, మనం పాప క్షమాపణ పొందుకున్నప్పుడు కొన్ని పాపాలకే క్షమాపణ, మిగిలిన వాటికి ఉండదు. ఎందుకు ఉండదంటే అది పాపం అనే సంగతే మనకు తెలియదు. పాపం అనే సంగతే ప్రజలకు ప్రార్థన చేయడం పాపం అని మనకు తెలియదు. ఇప్పుడు మలాఖీలో ఏముంది, దశంభాగం ఇవ్వకుంటే మనల్ని దొంగలు అంటే పాపులు. చాలామంది ఇవ్వడం లేదు. ఆ రెవల్యూషన్ వాళ్ళకి లేదా ప్రత్యక్షత దశంభాగం ముఖ్యమైనది అనేది చాలామందికి తెలియదు. కాబట్టి కొన్ని అలాంటి చాలా జరుగుతాయి. కొంతమంది ఊరికైనా మామూలుగానే తలస్తూనే ఉంటారు, ఆలోచన చేసుకుంటూనే ఉంటారు, కానీ పిచ్చి ఆలోచనలు ఉంటారు. అది కూడా పాపం. మనం దేవుని గురించి ఆలోచన చేయాలి, మన ఆలోచనలు బయటకు పోకూడదు. ఎందుకంటే మన ఆలోచనలకు క్రీస్తు సమాధానం కావాలిగా ఉండాలని లేఖనంలో రాయబడింది. రక్షణ శిరస్త్రానం, మన తలకు శిరస్సు అంటే యేసు ప్రభు. మన మెదడుకు, మన ఆలోచనలు ఆయన కంట్రోల్లో ఉండాలి. నాకు ఒకప్పుడు నేను ఉండేదే కానీ క్లాస్ రూమ్లో కానీ ఎక్కడైనా నా మైండ్ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండేది అప్పుడు. కానీ అనాయింటింగ్ తర్వాత బ్రేక్ అయిపోయింది. నా మెదడు పూర్తిగా దేవుని ఆధీనం అయిపోయింది. పిచ్చి ఆలోచన నాకు రావిడి తీసేస్తాడు. అనాయింటింగ్ తాగిలినప్పుడు దేవుడు శిరస్త్రానం అంటే కిరీటం అది పెట్టినప్పుడు మనకు భద్రత ఏమీ కాదు. ఈ పాపం అంటే తెలియని పాపాలు ఎన్నెన్నో ఉన్నాయి కాబట్టి వాటన్నిటి నుంచి మనం విడుదల పొందుకోవాలి. తల్లిదండ్రులు చేసిన పొరపాట్లను బట్టి కానీ, మన పితరులు చేసిన పాపాలు శాపాలను బట్టి కూడా అవి వాళ్ళు చేసిన పాపాలు 10 తరాలు ఆ పాపాలు మీ ఒడిలో వేస్తా, శాపాలు మీ ఒడిలో. లేఖనం క్లియర్గా ఉంది. మనకు తెలియదు. త్వరపడి ఎవరి మీదన్నా చేయి వేస్తే వాళ్ళ పాపాల్లో పాలువాడవడం. ఇంకా చాలా ఉన్నాయి. అలా చెప్పుకుంటూ పోయి సిద్ధపడకుండా ఒట్టే ద్రాక్షరసం తీసుకుంటే అలా వస్తుంది. అయోగ్యంగా దేవుడు ఒక పని మినిస్ట్రీ అప్పగించినప్పుడు అయోగ్యంగా మనం అనాలోచితంగా యెహోవా పనులు చేసేవాళ్ళు శాపగ్రస్తులను రాయబడింది. అనాలోచితంగా కూడా పరిచర్య చేసినా కూడా అది పాపం క్రిందకే వస్తుంది. మనకు తెలియనటువంటివి ఎన్నెన్నో ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా మనకు పోవాలి అని అంటే 1 యోహాను 1:7 ఏముందని అంటే, మీరు చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చి దేవునితో నడుస్తూ ఉండి అన్యోన్య సహవాసం కలిగిన వారై ఉండి అప్పుడు ఆయన ప్రతి పాపము నుండి ఆయన రక్తం మిమ్మల్ని విడుదల చేస్తుంది అనే మాట ఆ ఒక్క వచనంలో రాయబడింది. ఎప్పుడు మనము చీకట్లో నుంచి వెలుగులోకి రావాలా, దేవునితో నడవాలా,
దేవునితో నడుస్తూ మళ్ళీ అన్యోన్య సహవాసం కలగాల. అప్పుడు అని లేఖనం క్లియర్గా చెప్తుంది. క్లియర్గా అప్పుడు ప్రతి పాపము నుండి అని ఉంది. పాపము నుండి అని రాయవల్ల ప్రతి పాపం అనే దానికి అర్థం ఏంటంటే ఇప్పుడు మనం చెప్పినట్టు తల్లిదండ్రులకు సంబంధించి పాపం అనే తెలియని పాపాలు ఎన్నెన్నో ఉంటాయి. అవన్నీ కూడా ఒక కేటగిరీ. అంటే రూపాయికి ఒక సైడ్ మనం చేసిన పాపాలు ఇవే పాపాలు అనుకుంటాం. ఈ సైడ్ మనకు తెలియని పాపాలు ఎన్నెన్నో ఉంటాయి. మనకు తెలియనాటి ఎన్నెన్నో ఉంటాయి. సింపుల్ చెప్పాలంటే ఆ ఉజ్జయ అనేటువంటి ఒక వ్యక్తి యాజకుడు కొడుకు మందసం పోతూ ఉండేటప్పుడు ఎడ్ల బండి కాలు జారిపోతున్నప్పుడు మందసం చేసాక అలా పట్టుకుంటాడు, చనిపోతాడు. అది పాపం అని మనకు తెలియదు, వాళ్ళకి తెలియదు. కానీ లేఖనాలు గమనిస్తే ఖండితంగా దేవుడు ఏం చెప్పాడనంటే సినాయి కొండ మీదకి దిగొచ్చేటప్పుడు కూడా ఏ మనిషిని కొండ దగ్గరికి రానివ్వద్దు, చనిపోతారు, రానివ్వద్దు అని అంటాడు. సరే నేను చెప్తే దేవుడు ముందే మోషే అన్నీ చెప్తాడు. కొండ ఎక్కుతాడు మోషే. కొండెక్కి మళ్ళా దేవుడు చెప్తాడు, మళ్ళీ కొండ దిగి మళ్ళీ ఎవరన్నా వస్తారేమో రావద్దని చెప్పుకొని మళ్ళీ చెప్తాడు. నేను స్ట్రిక్ట్గా చెప్పొచ్చినాను అంటాడు. బాగా లేఖనాలు గమనిస్తే నేను స్ట్రిక్ట్గా చెప్పినా అని ఇంకెవరు రారంటాడు. నేను ఒప్పుకొని మళ్ళీ నువ్వు వెళ్ళంటాడు. మనం గమనిస్తే ప్రజలు చనిపోవడము దేవునికి ఇష్టం లేదు. ఖరాఖండితంగా దేవుడు రూళ్ళు పెట్టినాడు. ఆ రూళ్ళు పాటించక ఆ మందసాన్ని ఎవరు మోయాలనంటే యాజకులే మోయాలి, లేవీయులే మోయాలి. ఎవరంటే వాళ్ళు మోయకూడదు. అది మోసేటప్పుడు కూడా దానిపై 7 లేయర్లుగా మేకతోళ్ళ చర్మాల దాన్ని కప్పి వాళ్ళు మోయాలి. మోత క్రమం అనేది ఒకటి ఉంటుంది. మోసేటువంటి క్రమం, మందసాన్ని మోసే మోత క్రమం ఒకటి ఉంటుంది. అక్కడ క్రమం తప్పింది, మోత క్రమం అనేది తప్పింది కాబట్టి ఆయన చనిపోయినాడు. అట్లా మనం తెలియనటువంటిది ఎన్నో ఉంటాయి కాబట్టి వాటన్నిటి నుంచి కూడా మనం విడుదల పొందుకోవాలనంటే అన్యోన్య సహవాసం, దేవునికి దగ్గరగా నడిచినప్పుడే మనం విడుదల పొందుకోగలుగుతాం. అందుకే దేవుని మాట అబ్రహాము విని ఆ ఇల్లు వాకిలు అన్నీ వదిలేసి వచ్చిన తర్వాత ఆయనకు 99 ఏళ్ళ వయసు వచ్చినాక భయభక్తులుగా జీవించినాక అంతా అయిపోతున్న కండిషన్లో అప్పటికి కూడా దేవుడు ఏమంటాడంటే ఇదిగో నేను సర్వశక్తి కలిగిన దేవుడును కనుక నా సన్నిధిలో నిందారహితుడుగా ఉండు. అంటే అర్థం ఏంటి? 99 ఏళ్ళ ముసలాయన నాకు అర్థమయ్యేది కదా మొదట్లో. నిందారహితంగా ఉండడం అంటే అర్థమైంది నాకు అసలైతే అర్థం కాలే. ఆయనైతే జాగ్రత్తగా ఉన్నాడు దేవునిలో. మనకు తెలియదు, పాపం అని తెలియని పాపాలు ఎన్నెన్నో ఉంటాయి. అసలు దేవుడు మనకు కనిపించినప్పుడు ప్రత్యక్ష యేసుప్రభు అంట ఒకసారి అంట సాధు సుందర్ సింగ్ చెప్పాడు, పాత సాధు సుందర్ సింగ్ చెప్పాడు. దేవుడు అంట ఒక ముసలాయన రూపంలో ఒక చర్చి లోపలికి వచ్చాడంట. ఇంగ్లాండ్లో జరిగింది. ఎవ్వరూ పట్టించుకోలేదంట. ఒక చిన్న పిల్ల మాత్రమే పట్టించుకొని దగ్గరికి వెళ్ళి మాట్లాడి రా మా ఇంటికి భోజనానికని. ఆయన వస్త్రాలే సరిగా లేవంట. ఇంటికి తీసుకెళ్ళి ఆయనకు భోజనం పెట్టి అన్నీ చేసిన తర్వాత చివరికి పోయేటప్పటికి ఆ పాపని ఇతని చేతులు పెట్టి ఆశీర్వదించి అందరూ చూస్తుండగానే సడన్గా మాయమైపోయాడు. ఆ చర్చిలో ఆ పాప కూడా యేసుప్రభువుని యాక్సెప్ట్ చేయకుండా ఉంటే అది ఆ చర్చికి శాపం అయిపోతుంది, ఆ సంఘానికే శాపం, అది పాపం అయిపోతుంది. సాధు సుందర్ సింగ్ సెల్వరాజ్ ఇప్పుడు ఏంజెల్ చీఫ్ డైరెక్టర్ ఒకప్పుడు కేరళలో ఒక మందిరంకి వెళ్ళేటప్పటికి ఆయన చర్చి లోపలికి ఇన్వైట్ చేశాడు. లోపలికైతే వెళ్ళి ఇంకా వాక్యం చెప్పే కండిషన్లో సడన్గా యేసుప్రభు నిలబడి ఏం చెప్పాడని అంటే బయటకు వచ్చి ఈ చర్చిలో నువ్వు ఉండద్దు, నాకే తావులేదు, నువ్వు బయటకు వచ్చానండి. నువ్వు బయటకు వచ్చాయంటే ఎలా రావాలి ప్రభు, అంతా వాక్యం నేను చెప్పాలా, వాళ్ళు పిలిచారనంటే నాకు చోటు లేదు, నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి వెళ్ళిపోయినాడు యేసుప్రభు. అంటే ఒక గిఫ్ట్, కొంతమందికి ఒక గిఫ్ట్ ఏంటంటే క్లియర్గా దేవదూతలను చూస్తూ ఉంటారు, దేవుణ్ణి చూస్తూ ఉంటారు, ఆ వరం ఉంటుంది. యేసుప్రభు నడుచుకుంటూ అంత దూరం వెళ్ళిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఈయన మైక్ అలా పక్కన పెట్టేసి నడుచుకుంటూ ఆయన వెళ్ళిపోయినాడు. అంటే ఆ సంఘ క్రమాలను బట్టి వాళ్ళు పాపం చేస్తారు, దేవునికి మనకు తెలియదు. కానీ సంఘమేమో జనం ఎక్కువ వస్తారు, అంత క్రమంగా జరుగుతూ ఉంటుంది, కానీ తెలియదు. అక్కడ చాలా సంఘాలలో యేసుప్రభు ఉండడు, అది ఆ సంఘానికి పాపమై ఉంటుంది. థామస్ విషయంలో కూడా అదే జరిగింది. అట్లా మనకు తెలియదు, ఆ పాస్టర్ వాళ్ళకి తెలియదు మేమేం కరెక్ట్గా ఉన్నామని. అందుకు అలాంటివన్నీ మనకు పక్కకు తొలగిపోయి మనం కరెక్ట్గా ఉండాలని అంటే సహవాసం, అన్యోన్య సహవాసం అని 1 యోహాను 1:7 మనకు రాయబడింది. కాబట్టి ఈ వాక్యాన్ని మనం ఇంకొద్దిగా గమనిస్తే మన పాపాలు ఎప్పుడు క్షమించబడినాయి, పాపక్షమాపణ మారుమనసు బాప్తిస్మం ముందే కదా అని అనుకుంటాం, కానీ తప్పది అనేది మనం ఒకసారి ఈ వాక్యాన్ని బట్టి మనం గుర్తుంచుకోవాలి.
ఇది ఒక మేలు. సహవాసం వల్ల మనకు కలిగేటువంటి మూడో మేలు అది ప్రతి పాపం నుంచి విడుదల పొందడం. ఇంతవరకు మనం చూసుకున్నాం అంతే వాక్యము. ఇప్పుడు 4వ పాయింట్ ఏంటంటే సహవాసం వల్ల మనకు కలిగేటువంటి 4వ లాభం ఏంటంటే యేసు ప్రభు పర్సనల్గా మనకు బోధ చేస్తాడు, పర్సనల్గా మనకు బోధిస్తాడు. యేసు ప్రభు మనకు పర్సనల్గా కూర్చొని మనకు బోధిస్తాడు. మనం మొదటి అంశాలలో ఏం చెప్పుకున్నాం? ఆయన వచ్చేంతటి వరకు మనం కనిపెట్టాలి, ప్రత్యక్షత వచ్చేంతటి వరకు కనిపెట్టాలి. ప్రత్యక్షతలో ఏం జరుగుతుందంటే ఆయన మనకు ఒక బోధ చేస్తాడు, మాట్లాడతాడు మనతో. ఆయన మాట్లాడినప్పుడు ఆ బోధ ప్రకారము మనము ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు లూకాసు వార్త 10:39, లూకాసు వార్త 10:39లో ఏముంటుందనంటే మరియ ఉత్తమమైనది ఎన్నుకున్నదని ఉంటుంది కదా. ఆ లేఖనంలో 10:39లో తీసిన వాళ్ళు చదవండి. అది 10:39, లూకా 10:39. ఆమెకు మరియ అను సహోదరి ఉండేది. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ వినిచుండెనని రాయబడింది కదా. యేసు ప్రభు బోధ, కొండ మీద చేసిన ప్రసంగాలు రాయబడింది. ఇంకా కపెర్నహూము ఎక్కడెక్కడ ఏమేమి మాట్లాడినాడు ప్లేస్లతో సహా, ఊర్లతో సహా క్లియర్గా రాసిండారు బైబిల్ గ్రంథంలో. కానీ మరియకు కూర్చొని బోధ చేశాడు కదా, అది ఏమి బోధ చేశాడు అనేది బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. ఎక్కడెక్కడ ఏ ఇంట్లో జొక్క ఇంట్లో కూర్చున్నప్పుడు ఏం బోధ చేశాడు, భోజనానికి కూర్చున్నప్పుడు ఏం మాట్లాడినాడు, ఈయన మాట్లాడినప్పుడు పరిచయులు ఏం మాట్లాడినాడు, డైలాగ్ టు డైలాగ్, సెంటెన్స్ టు సెంటెన్స్ రాయబడింది. కానీ ఇక్కడ ఇది మర్మం, ఇది ఏమి బోధించాడు మరియకు అనేది ఈ 4 సువార్తల్లో ఎక్కడ రాయబడలేదు. ఎందుకు రాయబడలేదంటే అది పర్సనల్ బోధ. యేసు ప్రభు వ్యక్తిగతంగా ఆమెకు బోధించాడు, అది ఆమె పర్సనల్ బోధ. అది సువార్తలలో రాయబడలేదు. అంటే ఈ 4వ పాయింట్ ఏం చెప్తుందనంటే మనకు వ్యక్తిగతంగా యేసు ప్రభు మనతో మాట్లాడతాడు, మనకు బోధిస్తాడు. ఆ బోధ మనకు బట్టి మన జీవితాలను మనం మార్చుకుంటాము. మినిస్ట్రీకి సంబంధించి కానీ మార్పులు కానీ ఏదైనా కానీ చేయాల్సినవి చేస్తాం. అది పర్సనల్ బోధ, అంటే అది మన వ్యక్తిగతమైన బోధ. వ్యక్తిగతంగా దేవుడు మనకు బోధించినప్పుడు ఆ బోధ ప్రకారము మనం పోవాల్సినటువంటి వారమే మనం ఉంటున్నాం. బోధ జరిగిన తర్వాత ఏం జరుగుతుందని అంటే దాని ప్రకారం మనం ఆచరణలో పెట్టాలి. యోబు గ్రంథం 22:21 తీయండి. యోబు గ్రంథం 22:21. 22:21లో ఏముంటుందంటే ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును అని 21లో ఉంటుంది. 22లో ఏముంటుందని అంటే 22 చదవండి అక్క. 21, 22. ఆయన మనకు బోధిస్తాడు అనేటువంటి మాట అక్కడ రాయబడి ఉంటుంది. సహవాసం చేసినప్పుడు వెంటనే కలిగేది ఏంటంటే ఆయన మనకు నోరు తెరిచి మాట్లాడతాడు. చదువు అవలంబించి పెంచుకో అంటే ఆయన నోటి ఉపదేశం అంటే ఉపదేశాలలో రకాలు ఉన్నాయి. పాస్టర్ గారు చెప్పే ఉపదేశం ఒకటి, మనము టీవీలలో వినే ఉపదేశం ఒకటి, పత్రికలలో వాక్యం చదువుతూ ఉండగా మనం చదువుకునే ఉపదేశం ఒకటి, అట్లా డిఫరెంట్ ఉపదేశాలు ఉన్నాయి మనకు. అయితే నోటి ఉపదేశం అంటే నోరు తెలిసి దేవుడు మనతో ఉపదేశిస్తాడు పర్సనల్గా. ఇదే యోబు గ్రంథం 22:22లో రాయబడింది. యోబు గ్రంథం 22:21లో ఆయనతో సహవాసం చేస్తేనే ఆ నోటి ఉపదేశము వస్తుంది. ఇదే మరియకు జరిగింది, ఇదే యోబుకు జరిగింది. ఇది యోబు శిష్యుడు చెప్తున్నటువంటి మాట. ఇది యోబు ఫ్రెండ్స్, స్నేహితులకు జరిగింది. అదేలాగున థామస్కు కూడా జరిగింది. పర్సనల్ బోధ ఆమెకు కూడా జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు పర్సనల్ బోధ అనేది చేస్తాడు. అది వాళ్ళు స్థిరంగా ప్రభువులో నిలబడడానికి, వాళ్ళ జీవితం స్ట్రాంగ్గా కట్టబడడానికి. తుఫాను, వాన, గాలి వచ్చినా ఆ ఇండ్లు కూలిపోదు. ఎందుకు? ఆయన మాటల మీద, అది బండ మీద, ఆయన నోటి మాటలని క్రీస్తు అనే బండ మీద ఆ ఇల్లు కట్టబడుతుంది కాబట్టి పడిపోదు. అర్థమవుతుందా? అలాగున మనము పర్సనల్ బోధకు ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో మనం పడిపోం. లూసీ అనాయింటింగ్ పొందుకునేది ఇంటికి వచ్చింది. ఏం చెప్పినా కూడా నేను హోలీ స్పిరిట్ని అడుగుతా, ఆయన ఏది చెప్తే అది చేస్తా, ఆయన ఏది చెబితే అది చేస్తా. ఈ వరకు బైబిల్ పూర్తిగా చదవలే, కానీ అదొక గుడ్డి గుర్తు. ఆయన ఏది చెప్తే అంటే ఆయన స్వరం వినడం నేర్చుకునింది.
అర్థమైంది. ఈయన మాట్లాడటం ఎలా ఉంటుందనేది తెలుసుకున్నది కాబట్టి నోటి మాటలు ఆయన ఏది చెప్తే అది చేస్తా. పర్సనల్ బోధ అనేది ఒకటి ఉంటుంది. ఆ బోధ అనేది మనకు కలుగుతుంది. దేని ద్వారా కలుగుతుందంటే సహవాసం వలన మనకు కలుగుతుంది. ఇప్పుడు 23 కూడా చదవండి అక్క. 23 కూడా చదవండి. యోబు గ్రంథం 22:23. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన యెడల నీ గుడారములో నుండి దుర్మార్గులను దూరముగా తొలగించిన యెడల నీవు అభివృద్ధి పొందుదువు. అంటే అర్థం ఏంటంటే దేవుడు మనకు బోధిస్తాడు. ఏం బోధిస్తాడంటే, ఇదిగో ఫలానా మిస్టేక్ నీలో ఉంది, ఇది సరి చేసుకో. ఫలానా మిస్టేక్ నీలో ఇది ఉంది, ఇది సరి చేసుకో. గంగరాజమ్మ అని ఒక ఆమె ఉండేది. ఇంతకుముందు చెప్పాను ఆమె కొమిటోళ్ళు ఆమె, అక్కడ ఆమె కాకినాడ సైడ్ ఆమె ప్రతిరోజు కూడా దేవుని ఆమెను మారుస్తూ వచ్చాడు. ఆమె ఎప్పుడు ఒక గులాబీ పువ్వు పెట్టుకునేదంట. ఎప్పుడు ప్రతిరోజు ఒక గులాబీ పువ్వు పెట్టుకునేది. దేవుని నమ్ముకున్నాక కూడా అలాగే పెట్టుకునేదంట. కానీ కొన్నాళ్ళ తర్వాత దేవుడు పర్సనల్గా మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత, అమ్మ నువ్వు పెట్టుకోవద్దన్నాడు. తర్వాత పెట్టుకోవడం తీసేసింది. తర్వాత ఆమె ఎలా ఎదిగిందంటే, ఏదన్నా ఒక ప్రార్థనా కూటానికి ఆమె వెళ్ళాలనుకుంటే ఇంట్లో పంపించేవాళ్ళు కాదు, కోమిటోళ్ళు వాళ్ళు పంపించేవాళ్ళు కాదు. నాకు పంటి నొప్పి ఉంది, హాస్పిటల్కి వెళ్తానని చెప్పి పోయేది, పంటి తీపించుకొని వస్తానని చెప్పేది, పోయేది, ప్రార్థనకు అటెండ్ అయ్యేది, వస్తా ఒక పండు పెరికిచ్చేసుకునేది, వచ్చేది. మళ్ళీ కొన్నాళ్ళకి మళ్ళీ ప్రార్థన స్టార్ట్ అయితే మళ్ళీ ఉన్న పళ్ళన్నీ తీపిచ్చేసుకునేది. ఎందుకోసం? ప్రార్థనలలో సహవాసం కోసం. దేవుని స్వరం వినగలుగుతుందామా, గొప్ప మినిస్ట్రీ చేసిందామా. కానీ చివరికి రోజుకు ఒక గులాబీ పువ్వు పెట్టుకుండే ఆమె ఒక్క పండ్లు కూడా లేకుండా అది మన సారింట్లో ఉంది కబుక్కు. మీరు వెళ్ళి ఒకసారి సెర్చ్ చేయండి. నాకు అది ఫోటో అయినా కావాలనిపిస్తుంది. సన్న పుస్తకం అది మనకు ఫోటోలు అయినా సరే తీసి పెట్టుకోవాలనిపిస్తుంది. పేజీ తీసుకోవాలనిపిస్తుంది. నాకు చాలా శక్తి కలిగిన మినిస్ట్రీ ఆమె, గంగరాజమ్మ. ఆమె పేరే పైన ఉంటుంది, గంగరాజమ్మ. అట్లా పర్సనల్ బోధ చేసినప్పుడు దేవుడు ఇది గులాబీ పువ్వు తీసేయమన్నాడు. అంటే అది అర్థం ఏంటి? ఇప్పుడు మీరు చదివింది, నీ గుడారంలో దుర్మార్గమును తొలగించిన యెడల. గుడారం అంటే మన ఇంట్లోనే కాదు, మన దేహం అనేది కూడా గుడారం అని 1 పేతురు రాసిన పత్రికలో మనకు రాయబడింది. కాబట్టి మనకు దేవునికి ఇష్టం లేనట్టు ఏమేమి ఉంటాయో దేవుడు తొలగిస్తూ వచ్చినప్పుడు అది తొలగిపోతాయి. అది ఎవరు చెప్తారు? స్వయంగా దేవుడు నోరు తెరిచి చెప్తేనే వాళ్ళు అది మాంటారు, లేకుంటే వాళ్ళు మానరు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు మానరు. వాళ్ళు కొంతమంది డ్రెస్ కోడ్లు అలా వేసుకుంటారు, అట్లా ఇట్లా పెద్ద చర్చలలో, అంటే వాళ్ళు మానరు. ఎప్పుడు మానుతారు వాళ్ళని అంటే, పర్సనల్గా దేవుడు వాళ్ళకి బోధ చేసినప్పుడు వాళ్ళు మానుతారు. అంతటి వరకు ఇది తప్పు అనే సంగతి కూడా వాళ్ళకి తెలియదు. ఇది తప్పు అని మనం చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోరు, లెక్క చేయరు. ఒక్కసారి దేవుడు నోరు తెరిచి చెప్పినాడనంటే ఖచ్చితంగా ఫాలో అవుతారు, ఖచ్చితంగా మార్పు వస్తుంది. అందుకు వ్యక్తిగతమైనటువంటి బోధ అనేది ఖచ్చితంగా ఉంది. అది మనల్ని స్ట్రాంగ్గా నిలబెడుతుంది. ఒకవేళ మినిస్ట్రీ కూడా సరిగా లేకున్నా, నీరు గారిపోయేటట్టుగా బలహీనంగా ఉంటే, వ్యక్తిగతంగా దేవుడు బోధ చేసి ఇలా చేయండి అని దేవుడు చెప్పినప్పుడు అది స్ట్రాంగ్ మినిస్ట్రీ అవుతుంది. ఒకప్పుడు జరిగింది కూడా అదే. వాళ్ళ సొంత ఆలోచనలతో ఇష్టం వచ్చినట్లు పోవడం వల్ల వెళ్ళిపోయినాడు. దేవుడు లేడు. నేను వెళ్ళిపోయినానని, దేవుడు వెళ్ళిపోయిన సంగతి కూడా కొన్ని నెలల వరకు కూడా వాళ్ళకి తెలియలే. మళ్ళా కనపడింది వాళ్ళకు, దేవుడు చూపించాడు, నేను లేననే సంగతి చెప్పాడు. ఎందుకు లేనని కూడా చెప్పాడు. అప్పుడు నా పొరపాటు అయిపోయిందని ప్రతి విషయంలో దేవుని చిత్త ప్రకారం వెళ్తారు వాళ్ళు. ఇప్పుడు తిరిగి దేవుడు వస్తాడు. అంటే ఒక మినిస్ట్రీ నీరు గారిపోతున్నప్పుడు వ్యక్తిగత బోధ, దేవుడు మీరు ఎలా కుర్చీలో కూర్చొని ఒక పెద్ద మనిషిగా ఇంటికి పెద్ద దిక్కులాగా ఉండి ఇలా చేయండి పని, ఇలా చేయండి అంటారు. దేవుడు కూడా మినిస్ట్రీ విషయంలో ఇలా చేయండి, అలా చేయొద్దు చెప్తాడు. నోరు తెరిచి ఆయన చెప్తాడు. ఆయన చెప్పినప్పుడు ఆయన చెప్పిన సందేశాలను తీసుకొని అది ఆచరణలో పెట్టాలి. ఆ దుర్మార్గాన్ని, ఇంట్లో గుడారంలో ఉన్నటువంటి ఆ దుర్మార్గాన్ని మనం తొలగించుకోవాలి. మినిస్ట్రీలో ఉన్నటువంటి దాన్ని తొలగించుకున్నప్పుడు అప్పుడు ఆ మినిస్ట్రీ డే బై డే ఎదుగుతుంది. ఒకప్పుడు నీరు గారిపోతుంది మినిస్ట్రీ, కానీ వ్యక్తిగతంగా దేవుడు మాట్లాడినప్పుడు ఆ దుర్మార్గాన్ని వాళ్ళు పక్కకు పెట్టారు కాబట్టి మినిస్ట్రీ గ్రోత్ అయింది.
మినిస్ట్రీ అనేది గ్రోత్ అయింది. యాజ్ ఇట్ ఈజ్గా మన వ్యక్తిగతంగా కూడా వ్యక్తిగత బోధ చేసినప్పుడు మరియకు యేసుప్రభు మాట్లాడినప్పుడు ఆమె దాన్ని స్వీకరించుకొని డెవలప్ అయింది. కాబట్టి ఇప్పటికీ కూడా మనం ఏం చెప్పుకుంటున్నామంటే మార్త వేస్ట్, మరియ గ్రేటు. ఎలా గ్రేటు, ఎలా వేస్టు? వ్యక్తిగత బోధ ఈమెకు కలిగింది కాబట్టి ఈమె గ్రేట్ అయింది. ఆమెకు వ్యక్తిగత బోధ మిస్ అయిపోయింది. ఆమెకు మిస్ అయిపోయింది కాబట్టి ఆమె ఒక స్టేజ్ వరకు వచ్చి ఆగిపోయింది. మనం అలాగ ఉండకుండా మనం పైకి ఎదుగుతూ ప్రతి ఆశీర్వాదాన్ని మనం సొంతం చేసుకునే వాళ్ళమై మనం ఉండాలని దేవుడి కోరిక ఉంటుంది. ఇప్పుడు 24 చూడండమ్మా. 24 యోబు గ్రంథం 22, 24. మంటిలో నీ బంగారమును ఏటి రాళ్ళలో ఓపిరి సువర్ణము పారవేయము. మంటిలో నీ బంగారమును ఏటి రాళ్ళలో నీ ప్రశస్తమైన సువర్ణమును పారవేయము. ఈ లేఖనం అర్థం ఏంటి అని మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే దీని ఒక మెయిన్ కాన్సెప్ట్ ఏంటనంటే అది విగ్రహారాధన, విగ్రహాలను పారేయమని అర్థం. అది దానికి ఎట్లా విగ్రహారాధన నేను అంటానంటే, నేను అనడం కాదు, బైబిల్ పండితులు కూడా చెప్పేది విషయం ఏంటంటే, దేవుని బిడ్డలు ఐగుప్తులో నుంచి బయలుదేరి వచ్చే ముందర ఐగుప్తీయులు మీ పక్కనుండే వాళ్ళను బంగారు అడిగి ఇప్పించుకుంటారు, వెండి నగలు అడిగి ఇప్పించుకొని ఐగుప్తీయులు మొత్తం దోచుకొని వస్తారని దేవుడి ముందు ప్రవచనం చెప్తాడు. ప్రవచన ప్రకారము వీళ్ళు బయలుదేరి వచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర ఆ బంగారు అంతా తీసుకుంటారు. దేవుని బిడ్డలు ఐగుప్తీయుల దగ్గర బంగారు తీసుకుంటారు. ఆ బంగారు ఎలాంటిది అని అంటే వాళ్ళ విగ్రహాలు పోసింటారు. మనం చూస్తాం కదా, బిల్లలు లక్ష్మీదేవి బొమ్మలు, కమ్మలు, దేవుడి బొమ్మ, అలాంటిది వాళ్ళు విగ్రహారాధన, ఫుల్ విగ్రహారాధన ఐగుప్తీయులు వాళ్ళు. ఆ చెవులకు కూడా తాయితులు ఉంటాయి, బంగారు తాయితులు ఉంటాయి. చెవులకు తాయితులు, చేతులకు బంగారు తాయితులు, ఇవన్నీ విగ్రహాలు ఉన్నాయి. ఆ బంగారు వీళ్ళు తీసుకొని వస్తారు. బంగారు తీసుకొని వీళ్ళు వచ్చేటప్పటికి ఒకానొక సందర్భంలో మోషే కొండెక్కుతాడు. అహరోను వీళ్ళు జనం అంతా ఏమైపోయాడు మోషే మాకు తెలియదు, మాకు ఒక దేవుణ్ణి చేయండి అని అంటే, నన్ను ఆడు చంపేస్తారన్న అహరోను మీ దగ్గర ఉండే బంగారు ఏంటి అంటాడు. ఆ గోల్డ్లో ఉండే విగ్రహారాధన స్పిరిట్ దయ్యాలు ఆ బంగారు ఎత్తి అలా దాంట్లో వేస్తేనే ఒక దూడ అయిపోతుంది. అయిందని లేఖనాలు ఉన్నాయి. అది ఎలా అవుతుందంటే అది విగ్రహం. అది మొదటి నుంచి ఆ బంగారు వాళ్ళు తెచ్చుకున్న బంగారు, అది అలా వేసిన వెంటనే ఆ ప్రభావం దానిలో ఉంటుంది. అలాగ జరుగుతుంది. ఇంకొకటి కూడా మనకేం జరుగుతుందనంటే ఆదికాండంలో మనకు రాయబడి ఉంటుంది. అది యాకోబు ఒక సందర్భంలో దీనాకు వాళ్ళ కూతురుకు అవమానం జరిగినప్పుడు, వాళ్ళ అన్నదమ్ములు పగ తీర్చుకున్నప్పుడు షెకెం పట్టణం అంత అవమానం, వాళ్ళందరినీ దోచుకొని వాళ్ళు ఇంకా వెళ్ళేటప్పటికి ఏమంటాడంటే యాకోబుతో దేవుడు మళ్ళీ మాట్లాడతాడు. అది 35వ చాప్టర్, ఆదికాండం 35వ చాప్టర్లో మొదటి 2-3 వచనాలలో మనకు రాయబడి ఉంటుంది. ఆదికాండం 35వ చాప్టర్లలో ఏమంటాడంటే, దేవుడు నాకు బేతేలికి వెళ్ళమని చెప్పినాడు, మీ దగ్గర ఉండేటువంటి విగ్రహాలన్నీ పారేయండి అని అంటున్నాడు, మీ దగ్గర ఉండే విగ్రహాలన్నీ నాకు తెచ్చియండి అని అంటాడు. ఒక వచనంలో అంటాడు. దాని కింద వచనంలో ఏముంటుందని అంటే, వాళ్ళ దగ్గర ఉండే చెవు కమ్మలు అన్ని ఆభరణాలన్నీ కూడా తెచ్చి ఇచ్చినట్టు వెంటనే కింద వచనం ఉంటుంది. ఆయన విగ్రహాలను ఇమ్మంటే వీళ్ళు ఏం చేస్తారు, ఆభరణాలన్నీ అంటే అవి కూడా విగ్రహాలకు సంబంధించినవన్నీ క్లియర్గా లేఖనాలు ఉన్నాయి. అది కొద్ది మందికి అర్థమవుతుంది, డీప్గా స్టడీ చేసిన వాళ్ళకి, మిగిలిన వాళ్ళకి తెలియదు అది. అప్పుడు ఆ బంగారంతా తీసుకొని ఒక సింధూర వృక్షం కింద గుంత దవ్వి దాంట్లో బూడ్చి పెట్టేస్తాడు యాకోబు. ఆ బంగారంతా దాన్ని బూడ్చిపెట్టి ఈ విగ్రహారాధన మనకు అవసరం లేదని ఆయనను మట్టిలో గుంత తవ్వి ఆ గుంతలో వాటిని బూడ్చిపెట్టేసి మళ్ళీ బేతేలికి వెళ్ళిపోతాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, నీ బంగారాన్ని మట్టిలోనూ నీ ఒఫీరు సువర్ణాన్ని ఏటి రాళ్ళల్లోనూ వేయమంటాడు. మట్టిలో అంటే ఊరికే మట్టి తవ్వి మట్టిలో బూడ్చిపెట్టేయమని అర్థం. ఏటి రాళ్ళల్లో అంటే నీళ్ళల్లో వేసి నీళ్ళలోకి పోయి రాళ్ళ కింద వేయమని, అంటే విగ్రహారాధనను పూర్తిగా నిర్మూలన చేసేసే. విగ్రహం అనేది నీకు ఉండకూడదు, విగ్రహం అనేది నీకేమాత్రము ఉండకూడదు, పూర్తిగా వదిలేసుకోమనేటువంటి అర్థం వస్తుందన్నమాట. దీనికి సంబంధించి ఏంటనంటే, మనం ఒక్కసారి అబ్రహామును చూసినప్పుడు అబ్రహాముకు లేక కొడుకు పుట్టినాడు, కానీ దేవుని కన్నా ఎక్కువగా ఇస్సాకును ఎక్కువగా ప్రేమించినాడు. నిద్ర లేయడం దేవుని ప్రార్థన కన్నా కూడా కొడుకునే బాగా చూసుకునేవాడు.
దేవుడు చూసి 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 నాకన్నా ఎక్కువగా కొడుకునే ప్రేమిస్తున్నాడు కదా, నన్ను ప్రేమిస్తున్నాడు కొనుక్కొని ప్రేమిస్తున్నాడు అని టెస్ట్ చేసి పెట్టినప్పుడు ఆయన టెస్ట్లో ఈయనైతే గెలుస్తాడు. కానీ ఒక సందర్భం ఉంటుంది. ఏముంటుందని అంటే హెబ్రీ 11:17లో ఏం రాయబడి ఉంటుందంటే ఇస్సాకును బలిగా అర్పించేసినాడు అని రాయబడి ఉంటుంది. బలిగా అర్పించేసినాడు, కానీ నిజానికి ఆయన అర్పించలే. కత్తి ఎత్తినాడు కానీ 11:17లో చదవండి ఒకసారి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించేసినాడు. నిజానికి ఆయన అర్పించలే, కానీ ఆయన అర్పించేసినాడు. అంటే అర్థం ఏంటనంటే ఓఫీరు సువర్ణము, మన ఇంట్లో బంగారు గోల్డ్ అంటే ఇప్పుడు ఈ ఫోన్ ఉంది, ఈ ఫోన్కి ఒక రేట్ ఉంటుంది, ఆ వాచ్కి ఒక రేట్ ఉంటుంది, ఈ వస్తువులకు మంచంకి ఒక రేట్ ఉంటుంది. అదే బంగారు నగలకు ఆభరణాలకు ఎక్కువ రేటు ఉంటుంది, ఎక్కువ కాస్ట్లీ. అది అంటే ఇంట్లో ఏ వస్తువులు ఉంటుందో అన్నిటికన్నా కూడా ప్రాముఖ్యమైన ఎక్కువ రేటు కలిగినటే అది. కాబట్టి దానిని దేవుడు తీసేయమన్నాడు. అంటే అర్థం ఏంటంటే అబ్రహాముకు ఇస్సాకు అతి ప్రియమైనటువంటి వ్యక్తి అంటే దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అంటే అబ్రహాము ఎలాగునైతే ఒక బలిగా అర్పించాలో మనము కూడా అర్పించాలి. 1 పేతురు 2వ అధ్యాయము 5వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయము 5వ వచనంలో అందులో ఏముంటుందంటే ఆత్మ సంబంధమైన బలులను మనం అర్పించాలని రాయబడి ఉంటుంది. ఆత్మ సంబంధమైన బలులను అర్పించాలని రాయబడి ఉంటుంది. 1 పేతురు 2:5 చదవండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి. మనం ఏం అర్పించాలనంటే దేవునికి ఆత్మ సంబంధమైన బలులను మనము అర్పించాలని రాయబడింది. ఆత్మ సంబంధమైన బలిగా ఇస్సాకును అబ్రహాం అర్పించాడు. 1 పేతురు 2:5. ఆత్మ సంబంధమైన బలులుగా మనము అర్పించుటకు మనము యాజకులుగా మనం పిలువబడ్డామంట. అంటే క్లియర్గా అర్థం ఏంటంటే మనం దేవుని కన్నా అధికముగా ఎవరిని ప్రేమించకూడదు. దేవుడు మనకి చేసేటువంటి వ్యక్తిగత బోధలో మెయిన్ కాన్సెప్ట్ ఏముంటుందంటే ఇదే ఉంటుంది. నీ పూర్ణ హృదయంతో యెహోవాను ప్రేమించాలి, అంతకు మించి మనం అధికంగా ఎవరిని ప్రేమించకూడదు అనే దాని యొక్క అర్థం. బంగారు వెండి పాడవేయి అంటే ఏం విగ్రహారాధన ఇంకేది ఉండకూడదు. మనం అబ్రహాం ఇస్సాకును ఒకవేళ బలి ఈకున్నామంటే ఇస్సాకు దేవుని దృష్టిలో అబ్రహాముకు విగ్రహమే. దేవుని దృష్టిలో అబ్రహాముకు ఒక విగ్రహమే ఇస్సాకు. బలి ఇవ్వకున్నామంటే అబ్రహాము అర్పించిన రీతిగా మనము అర్పించాలి. ఆత్మ సంబంధమైన బలులను దేవునికి అధికంగా ఎవరిని దేనిని ఏ వస్తువును మనం ఎప్పటికీ ప్రేమించకూడదు. మన బంగారాన్ని మట్టిలో వేసి అపరంజిని ఏటి రాళ్ళలో పడేసేమని లేఖనం ఏదైతే చెప్తుందో దానిని మనం చేయగలగాలి. ఏది అర్పించాలో దేవుడే స్వయంగా అబ్రహాముకు చెప్పిన రీతిగా మనకు బోధ చేసి మనం ఏది వదులుకోవాలో దేవుడే చెప్తాడు. ఏది వదులుకోవాలో దేవుడే చెప్పినప్పుడు దానిని మనం పూర్తిగా వదులుకోవడానికి రెడీగా మనం ఉండాలి. అయితే గుర్తుపెట్టుకోండి, అది చాలా వాల్యుబుల్ అయి ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్ అయి ఉంటుంది, అది చాలా ముఖ్యమై ఉంటుంది. అయినా సరే మనం వదులుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. దీనిని గురించి మనం ఆలోచన చేసుకుంటున్నప్పుడు, వ్యక్తిగత బోధన గురించి మనం ఆలోచన చేసుకుంటున్నప్పుడు ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి కదా, ఆ సంఘాల గురించి ఒక్కొక్క సంఘం గురించి ఒక్కొక్క మాట చెప్తాడు. ఏమని చెప్తాడు? అయినను నీలో ఒకటి తప్పు ఉంది. ఎఫెసీ సంఘానికి సంబంధించి అయినా నీలో ఒకటి తప్పు ఉందని అంటాడు. పెర్గమ సంఘానికి 2:14లో అయినా నీకు తప్పు ఉందని అంటాడు. తుయతైర సంఘానికి సంబంధించి 2:20లో అయినా నీలో ఇంకొక తప్పు ఉందని అంటాడు. 3:1-2లో సార్దీస్ సంఘానికి సంబంధించి నువ్వు జీవించుచున్నావని పేరే కానీ నువ్వు మృతుడుగా అని అంటాడు. లవోదికీయ సంఘానికి సంబంధించి 3:15లో ప్రకటనలో ఏముందంటే నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు, నా నోట్లో నుంచి ఉమ్మి వేస్తాను, నువ్వు వెచ్చగా ఉన్నావంట. అంటే అర్థం ఏంటంటే ఇవి వ్యక్తిగతమైన బోధలు, పర్సనల్ బోధలు. అవి వాళ్లకు ఆ రోజుల్లో దేవుడు చేసినట్టు వ్యక్తిగతమైన బోధలు. ఆ బోధనను వాళ్ళు సరి చేసుకున్నారు కాబట్టి వాళ్ళు సెట్ అయిపోయినారు.
ఒకవేళ కొంతమంది సరి చేసుకోకుండా ఉంటే వాళ్ళ బహుమానాలు పోగొట్టుకునేవాళ్ళు, బహుమానాలు దేవుని దగ్గర నుంచి పొందుకునే వాళ్ళు ఏమాత్రం కారు. కాబట్టి వ్యక్తిగత బోధ అనేటువంటిది సహవాసం ద్వారా మనం పొందుకుంటాం. కాబట్టి మనం తప్పకుండా సహవాసము చేయాల్సినటువంటి వారమే మనం ఉంటున్నాము అనేది మనం గమనించాలి. ఇప్పుడు 5వ పాయింట్ ఏంటంటే సహవాసం వల్ల మనకు కలిగేటువంటి లాభం ఏంటంటే దేవుని యందు మనకు ఆనందం కలుగుతుంది. యోబు గ్రంథము 22:26. యోబు గ్రంథం 22:26. దేవుని యందు మనకు ఆనందం కలుగుతుంది. దేవుని యందు మనకు ధైర్యం కలిగి మనం దేవుణ్ణి ముఖాముఖిగా మనం చూస్తామంట. అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించదువు, దేవుని తట్టు నీ ముఖమును ఎత్తుదవు. దేవుని తట్టు నీ ముఖమును ఎత్తుదవు. మనం ఎప్పుడు ఇదంతా జరుగుతుందంటే 21వ వచనంలో ఏముంటుంది? ఆయనతో సహవాసం చేసిన ఎడల, సహవాసం చేసుకుంటూ పోతూ ఏం జరుగుతాయి అనే దానికి సంబంధించి చెప్పుకుంటూ వస్తూ మనకు ఆయన యందు మనకు ఆనందం కలుగుతుంది. ఆయన యందు మనకు ఆనందం. రోమీలకు రాసిన పత్రిక 14:17. రోమీలకు రాసిన పత్రిక 14:17లో ఏముంటుందంటే దేవుని రాజ్యము పరిశుద్ధాత్మ యందలి ఆనందం అనేటువంటి మాట ఉంటుంది. దేవుని రాజ్యం భోజనమును కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునైంది. ఒక పాత నిబంధన మనం పాత ఆది సంఘంలోకి వెళ్ళినప్పుడు ఈ ఆనందాన్ని, ఆ వాక్యాన్ని ప్రతి ఒక్క విశ్వాసికి 100% దాన్ని పొందుకున్నారు. వాళ్ళు దాన్ని ఆ వాగ్దానాన్ని ఫుల్ఫిల్ చేసుకున్నారు. మనము కూడా ఈ వాగ్దానాన్ని, ఈ ఆనందాన్ని ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అంటే అర్థం ఏంటంటే దేవుని సమాధానం లాభింగ్ అనేటువంటి సంతోషం మనకు వచ్చినప్పుడు మనకు ఏమీ లేని పరిస్థితుల్లో, దుఃఖం కలుగుతున్న పరిస్థితుల్లో కూడా మనకు నవ్వు వస్తుంది, సంతోషం వస్తుంది. దుఃఖం కలుగుతున్న పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు ఆనందాన్ని ఇచ్చి లోపల సంతోషం అనేది అధికం చేస్తాడు. కష్టాలలో కూడా దానికి మనకు అధికం చేస్తాడు. దీనికి ఎంతోమంది భక్తులు వెళ్ళారు. నాకు కూడా ఎక్స్పీరియన్సెస్ నాకు కూడా ఉన్నాయి. పెయిన్ గుండా వెళ్తున్నప్పుడు దేవుడు ఆనందం ఇస్తాడు. ఈ ఆనందాన్ని కలిగి మనము సిలువను మోసుకుంటూ సేవ ఇంకా ముందుకెళ్ళి ఆయన సాక్షులుగా నిలబడడానికి ధైర్యం ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. ఆనందం అనేది దేవుడు ఇస్తాడు. మన ఆనందం లేకుండా ఉంటే మనకు బోర్ అయిపోతుంది. కాబట్టి మనం ఏం చేయలేము. ఇంకొకటి ఏంటంటే మనకు ధైర్యం కలిగి ఆయనతో ముఖాముఖిగా చూస్తామంట. ఆయనకు ధైర్యం కలిగి ముఖాముఖిగా చూడడం అంటే అది ఎంతో ఒక ఉన్నతమైనటువంటి అనుభవం. అది ఎంతో ఉన్నతమైనటువంటి స్థితి. ఆ స్థితిని మనం ఎట్టి పరిస్థితుల్లో ధైర్యం కలిగి దేవునితో ముఖాముఖిగా చూసేటువంటి అనుభవాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకుంటుంటాం. చాలామంది దైవ సేవకులు అది ఒక్కసారి జరిగి దాని లోపల నుంచి పక్కకు రారు. ఇంకా అదే కావాలని పట్టుకుంటారు. యాకోబు తీసుకోండి, ఒకప్పుడు మోసగాడు, ఒకప్పుడు తర్వాత దేవుని నమ్ముకొని ముఖాముఖిగా దేవుణ్ణి చూసి అంత పోరాడినాడు. ఆ అనుభవం ఆయనకు ఉంది కాబట్టి తర్వాత మోసాలు ఏమి కూడా చేయలేదు. డేవిడే అని మారుకుంటూ వచ్చాడు. క్లియర్గా మారుకుంటూ ఎలాగొచ్చాడని అంటే అబ్రహాం దేవుణ్ణి, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఆ ముగ్గురు పేర్లలో చివరి పేరు వరకు వచ్చి ఆ స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఎలా సంపాదించుకున్నాడంటే ముఖాముఖిగా దేవుణ్ణి ఆయన చూడగలిగినాడు. మనము అంటే అది ఒక్క రోజుతో జరిగిపోయే పని కాదు. ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో ప్రార్థనకు కూర్చొని మనం ధైర్యంగా ఆయన ఎదుట మనం ముఖం ఎత్తగలగాలి. ఎప్పుడైతే మనం ఆ స్థితికి వెళ్తామో దేవుడు మన ప్రార్థనలను వింటాడు. ఎవరైతే ఆ స్టేజ్కి వెళ్ళగలుగుతారో వాళ్ళు దేవునితో కొట్లాడగలుగుతారు. దేవుణ్ణి ముఖాముఖిగా ఎవరైతే చూడగలుగుతారో వాళ్ళు దేవునితో పోరాడగలుగుతారు. డిజిస్ దినకరన్ కాన్ఫరెన్స్లో వాళ్ళ పాస్టర్లకు చెప్పేవాళ్ళంట, దేవుడు నోరు తెలిసి ఏదన్నా ఒకటి ఇది ఇలా జరుగుతుంది, ఇలా జరగబోతుంది అని ఏదైనా చెప్పాడనుకో, అది మనకు నచ్చలేదనుకో దానిని వదిలిపెట్టకూడదంట. దానిని మళ్ళా సెట్ చేసుకొని మళ్ళీ మనం సిద్ధపడి మళ్ళీ స్నానం చేసుకొని రెడీ అయ్యి మళ్ళీ దేవుని సన్నిధిలో కూర్చొని మళ్ళీ భంగపడాలంట. ప్రభువా, నువ్వు ఇది అవుతుందని చెప్పినావు కదా, ఇది జరుగుతుందన్నావు కదా, ఇలా జరగనే కాకండి, దయచేసి దీనిని మార్చండి, దీనిని సెట్ చేయండి, ఇంకొద్దిగా మీ మనసును మార్చుకోండి అని రిక్వెస్ట్ చేసుకుంటే
సెకండ్ టైం ఆయన ఒపీనియన్ మారుతుందంట. రెండోసారి ఆయన ఒపీనియన్ మారుతుంది. గుర్తెట్టి దేవుడు తన మనస్సును తన సేవకులు రిక్వెస్ట్ చేసుకునే దానిని బట్టి ఆయన మనస్సును ఆయన మార్చుకుంటారు. లేఖనాలు కూడా చాలా దిక్కల క్లియర్గా ఉన్నాయి లేఖనాలు. ఉదాహరణ హిజ్కియాని తీసుకోండి. హిజ్కియా చనిపోతాడు అన్నమాట. యెషయా ప్రవక్త వచ్చి ప్రవచనం చెప్పి వెళ్ళిపోతాడు. పోతూ ఉండగానే ఇట్లా గోడ తట్టు తిరిగి, నేను ఎంత యథార్థంగా నీ ముఖం ఎదుగుతున్నాను, నీ సన్నిధిలో ఎదుగు, క్లియర్గా అదే మాట ఉంటుంది. నీ ముఖం ఎదుట నేను ఎలా నడుచుకున్నాను, నీ సన్నిధిలో ఎలా నడుచుకున్నాను అని అంటాడంటే, దేవునితో ముఖం ఎలా ఎత్తి చూడగలిగే స్థితి కొద్ది మందికే ఉంటుంది. దేవుడు దానిని ప్రతి విశ్వాసకి ఒకసారి, 2 సార్లు, 3 సార్లు రుచి చూపిస్తాడు ఆ స్టేజ్కి. దాన్ని మనం ఏం చేయాలంటే దాని నిత్యము దాని వెనుకల పరుగులెడుతూ ఆ స్థానంలోనే మనం ఆ స్టెప్ పైకి నిలబడుకోవాలి, కానీ మన దిగి పడిపోకూడదు. అది చాలా వాల్యుబుల్ స్థాయి. అది చాలా తక్కువ మంది ఎక్కుతారు. ఆ మెట్లు చాలా తక్కువ మంది ఎక్కుతారు. ఎప్పుడైతే కన్నీళ్ళు కార్చి హిజ్కియా ప్రార్థన చేస్తాడో వెంటనే తిరిగి వస్తాడు. వెంటనే దేవుడు మనసు మార్చుకుంటాడు. చాలా సందర్భాల్లో అదొక సీక్రెట్. కాబట్టి ధైర్యం కలుగును. దేవుణ్ణి మనం ముఖాముఖిగా చూడడానికి మనకు ధైర్యం కలుగుతుంది. యోబు అంతటి వాడు ఏం చెప్తాడు? నేను చావను, సజీవునై యెహోవా క్రియలను నేను వివరిస్తాను. ఎందుకు? ఆయన ఏ తప్పు చేయకుండా ధైర్యంగా దేవుని తట్టే ఉన్నాడు. నువ్వు దేవుని కంటే ఉత్తముడుగా అని ఫ్రెండ్స్ కూడా అంటారు. ఎలా అంటారు? ఆయన ఆ స్టేజ్లో నిలబడ్డాడు. ఆ స్టేజ్లో నిలబడాలని అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అయినా కూడా సాధు సుందర్ సింగ్ అంతటి వాడే ఆ దేవుణ్ణి ముఖాముఖిగా చూడడం కోసము అన్నిటినీ వదులుకున్నాడు. ఆ స్థాయినే పట్టుకున్నాడు. మనం కూడా ఏం చేయాలంటే దేవుణ్ణి ముఖాముఖిగా మనం చూడగలగాలి. దేవుణ్ణి ముఖాముఖిగా మనం చూడగలగాలంటే ఒక కీ పాయింట్, నేను ఇచ్చే పర్సనల్గా కీ పాయింట్ ఏంటంటే పరిశుద్ధ జీవితం. ఇది కీ పాయింట్. పరిశుద్ధత కలిగిన వాళ్ళు దేవునితోనో కొట్లాడి గెలుస్తారు. ఇది పర్సనల్గా దేవుడు నాతో చెప్పిన బోధ, నా వ్యక్తిగతమైన బోధ. నాకు స్పష్టంగా దేవుడు చెప్పింది ఏంటంటే, నాకు చాలాసార్లు నాకు పరిశుద్ధత గురించి నాతో మాట్లాడినాడు దేవుడు. చాలా విషయాలు నాకు బోధించినాడు. చాలా విషయాలు బోధించి నాకు చెప్పిన ఆయన మాట ఏంటంటే, నువ్వు పరిశుద్ధతను నువ్వు కాపాడుకున్నట్లయితే నువ్వు నాతో కొట్లాడి నన్ను గెలవగలుగుతావు అన్నాడు. నాతో కొట్లాడి నన్ను గెలవగలుగుతావు నువ్వు అన్నాడు. అది నాకు ఆ స్వరం విన్నప్పుడు నేను నమ్మలే. ఇది ఎక్కడ మాట అనుకున్నా. కానీ లేఖనాలు వెతకంగా యాకోబు గెలిచాడు. యాకోబు అంత పోరాడి గెలిచాడు. చాలామంది అంత పోరాడి గెలిచాడని రాయబడింది మనకు. అది ఎలా జరుగుతుందంటే పరిశుద్ధ జీవితం ద్వారా జరుగుతుంది. వ్యక్తిగతమైనటువంటి బోధకు మనము లోబడినప్పుడు, మనల్ని మనం సరి చేసుకున్నప్పుడు, మనము ఆయన యందు మన గుడారంలో నుంచి ఆ చెడును మనం తొలగించుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఏం కలుగుతుందంటే ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. అప్పుడు మనం దేవుణ్ణి ముఖాముఖిగా చూడగలుగుతాం. ప్రతిదీ మన లోపల నుంచి తీసేసుకోవాలి, ప్రతిదీ పెరికేసుకోవాలి, ఏ ఒక్కటి ఉండకూడదు. ప్రతిదీ మనం పెరిగేసుకోవాలి. మనకు తెలుస్తుంది, ఇది ఒక్కటి నాకు క్వాలిటీగా ఉంది, ఇంకొక గంట ప్రార్థనలో పెంచుకుంటే మేలు, ఇంకా సేపు ప్రార్థన చేసుకుంటే మేలు, మనకే తెలుస్తుంది. అవన్నీ మనం డే బై డే సరి చేసుకుంటూ ఉన్నప్పుడు మనం యెహోవా యందు మనకు ఆనందము కలుగుతుంది. ఆయనను మనం ముఖాముఖిగా ధైర్యంగా మనము చూడగలిగే వాళ్ళమే మనం ఉంటాము. ఇప్పుడు యోబు గ్రంథం 22:27లో కూడా ఏముంటుందంటే, అప్పుడు నీ ప్రార్థనలను దేవుడు వింటాడు. రాయబడిన మాట ఏంటంటే యోబు గ్రంథం 22:27లో నీ ప్రార్థనలను దేవుడు వింటాడు, నీ మొక్కుబడులను దేవుడు అంగీకరిస్తాడని మనకు అంటే అర్థం ఏంటంటే, మనం ఏది ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థన అక్కడ నెరవేరుతుంది, ఆ ప్రార్థన అక్కడ జరుగుతుంది. దీనికి సంబంధించి మనం యోహాను సువార్త 11 ఇది అట్లే పెట్టుకుంటాం, మళ్ళా వస్తుంది యోబు గ్రంథం మళ్ళా వస్తాము. యోహాను సువార్త 11:33 ఏముంటుందని అంటే, మనం బాగా గమనిస్తే యోహాను సువార్త 11:33లో లాజరు చనిపోయి సమాధిలో ఉన్న సందర్భంలో ముందు మార్త వచ్చి యేసు ప్రభుతో మాట్లాడుతుంది. మళ్ళా వెళ్ళి మరియా యేసు వచ్చాడు, ప్రభు వచ్చాడు, నేను పిలుస్తున్నాడు రా అని నేను పిలిచినప్పుడు ఆమె తిరిగి ప్రభు దగ్గరికి వస్తుంది. తిరిగి ఆమె ప్రభువును చూసి ఆయన పాదాల మీద పడి ఏడుస్తున్నప్పుడు అప్పుడు సడన్గా ఏం జరుగుతుందంటే క్లైమేట్ మొత్తం మారిపోతుంది. ఏం మారిపోతుందంటే యేసు ప్రభు కూడా ఏడుస్తాడు, ఆయన కూడా
కలవరపడి ఆయన కూడా మూలుగుతాడు. 11:33 చదవండి. 11:33. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు. ఈ కలవరపడి ఆత్మల అంతకుముందు మార్పు వచ్చింది, ఏడ్చింది. అంతకుముందు బాధ జరిగింది. కానీ అక్కడ ఎవరనంటే, అక్కడ ఏడ్చింది ఎవరనంటే మరి అంటే ఎవరనంటే ఆమె సన్నిధి పరురాలు, దేవునితో సహవాసం చేశాను. దేవునితో సహవాసం చేసాము, ఆమె ఏడ్చింది కాబట్టి ఆటోమేటిక్గా ఆమెతో పాటు యేసు ప్రభు కూడా ఏడ్చాడు, మూలిగాడు, కలవరపడ్డాడు. ఇంకా జరిగింది, అది ఇంకా రాయబడలేదు. మనం బాగా గమనిస్తే ఆయన ఎన్ని జరిగాయి ఆయనలో అనేది ఒక 3-4 రాయబడింది. ఇంకా ఎక్కువ జరిగింది. అంటే అర్థం ఏంటంటే సన్నిధి పరులు, దేవునితో సహవాసం చేసే వాళ్ళకు ఏది అడిగితే అది జరుగుతుంది. వాళ్ళ కోసం చనిపోయిన శవాలను సహితం ఆయన లేపగలిగినాడు. మరియ కోసం చనిపోయిన తన తమ్ముళ్ళు కూడా ఆయన లేపగలిగినాడు. నీ ప్రార్థనను దేవుడు వింటాడు. 27వ వచనం, యోబు 22:27 నీ మొక్కుబడులను నువ్వు చెల్లిస్తావు. ఎందుకు అనంటే ఆమె సహవాసం చేశాను కాబట్టి అదంతా జరిగింది. సహవాసం చేసే వాళ్ళు ఏది అడిగితే దేవుడు అది చేస్తాడు. ఇంకొకటి 28 కూడా చదవండి. యోబు 22:28 నువ్వు యోచన చేయగానే అది స్థిరపరచబడుతుంది, నీ మార్గాల మీద వెలుగు ప్రకాశిస్తుంది. అంటే మనం ఒకటి అనుకున్న వెంటనే ప్రార్థన కూడా నువ్వు చేయాల్సిన అవసరం లేదని వస్తుంది. 28వ వచనంలోకి వస్తే నువ్వు ప్రార్థన కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే బాగుంటుంది ఉన్నాయంట. ఎవరిని ఏం అడగదంటే ప్రార్థన కూడా చేసేవాడు కాదంట. ఇది వస్తే మేలు, మా భార్యకి ఇది వస్తే ఎవరన్నా ఇది నేను టీపీ లేకపోతున్నానే అని అనుకుంటాడంట. నెక్స్ట్ డే అదే వస్తువు వేరే ప్రజలు వచ్చి ఆయనకి ఇస్తారంట, వాళ్ళ భార్యకి తెచ్చిస్తారంట, ఆయనకి తెచ్చిస్తారంట. అంటే ప్రార్థన కూడా అవసరం లే. ప్రార్థన కూడా ఈ స్టేజ్ల గుండా వెళ్తున్నప్పుడు ప్రార్థన కూడా యోచన చేయగానే అది నీకు స్థిరపరచబడుతుంది. యోచన చేయగానే నీకు స్థిరపరచబడుతుంది. అంటే అర్థం ఏంటంటే నువ్వు పడదోయబడినప్పుడు మీదు చూసి తిరిగి లేచేదని అందుకు ఉంది కనుక. అంటే అర్థం ఏంటంటే ఈ స్థాయిలు గుండా వెళ్ళినా కూడా ఒకవేళ అనారోగ్యంగా నువ్వు పడిపోయినా, ఒకవేళ నష్టం కలిగినా, ఏదన్నా జరిగినా తోసేవాడెవరు? సాతానుడు తోసేది, దయ్యాలు తోసేది. ఈ స్టేజ్కి కలిగిన ఒకవేళ ఏదన్నా నీకు దయ్యాల వల్ల జరగరాని కీడు ఏదన్నా ఒకవేళ నీకు జరిగినా, కొద్దిగా నష్టం జరిగి నువ్వు కింద పడినా కూడా మీదు అంటే ఆకాశం నేను తిరిగి మళ్ళా లేస్తాను, నేను తిరిగి లేచి మళ్ళీ నిలబడతానని అంటామంట. ఎవరు? మనం ఆ స్థాయికి వెళ్ళినటువంటి మనము పడిపోయిన తర్వాత ఇంతే అని అనుకోరంట. ఈ స్టెప్స్ గుండా వెళ్ళినటువంటి వాళ్ళు ఏంటి అని అంటే తిరిగి లేచి నిలబడగలుగుతారు. ఈ స్టెప్స్ గుండా వెళ్ళినటువంటి వాళ్ళు ఏ స్టెప్స్? అది సహవాసంలో కలిగేటువంటిది దేవుని యందు ఆనందము, ధైర్యము, దేవుని ముఖాముఖిగా చూడడము, మనం ప్రార్థన చేస్తే వినడము, మనం యోచన చేస్తే ప్రార్థన చేయకముందే మనకు అది నెరవేరడము. ఈ స్టెప్స్ గుండా మనం వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఏంటనంటే ఒకవేళ పడిపోయినా కూడా వాళ్ళకి ఏం జరుగుతుందనంటే మేదు చూస్తారు, తిరిగి లేస్తారు, తిరిగి లేచి వాళ్ళు నిలబడగలుగుతారు అని అనే దానికి అర్థం. వినయం కలిగిన వాళ్ళనంట దేవుడు తిరిగి లేపుతాడని రాయబడింది. అంటే ఆ స్థితిలో పడినటువంటి వాళ్ళు పడదోసిన దెయ్యాలు ఊరికైనా పడదేవి, సడన్గా 2 కొమ్ములు వచ్చిన వాళ్ళు పడదేవి, ఇంకొక మనిషిలో దూరి పడవేస్తాయి. అప్పుడు మనం ఆ మనుషుల మీద కోపగించుకోకూడదు. మనము దేవునికే విధేయత చూపించాలి. దేవునికే. యోబుకి ఏం జరిగింది? అన్ని ఒంటులు, అన్ని గాడిదలు, మనుషులు, పక్క దేశస్తులు, ఆ జాతి ఈ జాతి వాళ్ళకు లాక్కోపోయినారు. ఈయన యుద్ధం చేయడానికి పరిగెత్తలే, ఏం పోలే. యెహోవా ఆధీనంలో లేనిది ఏది జరగదు అనుకున్నాడు. ఆయన ఆధీనంలో లేనిది ఏది జరగదని ఆయన అనుకున్నాడు. కాబట్టి ఆయన వినయం కలిగి ఉండాలని చెప్తున్నాడు. ఆ వచనంలో ఏముందంటే నువ్వు మళ్ళీ 29 మళ్ళీ చదువుకుంటుంది ఒకసారి. నీవు పడద్రోయబడినప్పుడు మీరు చూచెదరు, వినయం గల వారిని ఆయన రక్షించును. వినయం కలిగిన వాళ్ళని ఆయన రక్షించును. ఈ లక్షణం అంతా కూడా యోబులో ఉంది కాబట్టి తిరిగి దేవుడు ఆయనకు సంపూర్ణ రక్షణను యోబుకు తిరిగి ఆయనకు అనుగ్రహించాడు. మనము కూడా ఈ స్థాయిలు గుండా వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు మనకు తప్పక అనుగ్రహిస్తాడు. తర్వాత వచనం చదవండి. నిర్దోషి కానివైనను
ఆయన విడిపించును. అతడు ఇది 7వ వచనం. ఇది 7వ పాయింట్ ఏంటంటే 22వ అధ్యాయము 30వ వచనం. 7వ పాయింట్ ఏంటంటే డెలివరెన్స్ మినిస్ట్రీకి దేవుడు మనల్ని వాడుకుంటాడు, విడుదల మినిస్ట్రీకి దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఆ 30వ వచనంలో ఏముంటుందంటే ఒకసారి చదవండి. కానీ నిర్దోషి కానివానినైనను ఆయన విడిపించును. అతడు నీ చేతుల శుద్ధి వలన విడిపించబడను. అంటే అంటే దీని అర్థం ఏంటంటే అతడు నీ చేతుల శుద్ధి వలన విడిపించబడను. ఎవరి చేతుల శుద్ధి వలన అంటే అది దేవుని చేతులు కాదు, మన చేతుల శుద్ధి వలన వాళ్ళు విడిపించబడతారు. ఇప్పుడు నీ చేతుల శుద్ధి వలన విడిపించబడినాను అంటే దేవుడి చేతులు ఎప్పుడు శుద్ధంగానే ఉంటాయి, దేవుడి చేతులు ఎప్పుడు పవిత్రంగానే ఉంటాయి. కాబట్టి అది ఎట్లా కాదు. మనం ఈ స్టేజ్ ముందుకు వచ్చి ఈ స్టేజ్ల గుండా మనం వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు ఒకవేళ పాపంలో ఎవరైనా ఉన్నా కూడా మనం వాళ్ళని విడుదల ఇవ్వగలుగుతాం, వాళ్ళ పైకి లేపగలుగుతాం. దీని గురించి మనకి యాకోబు 5:17 ఏముంది? యాకోబు 5:17 ఏముంది? మీరు రోగగ్రస్తునికి మీరు ప్రార్థన చేస్తే ఆ జబ్బు బాగైతుంది, ఒకవేళ ఆయన పాపాలు చేసిన వాడైతే క్షమాపణ కలుగుతుందని రాయబడింది. శిష్యులకి ఏం చెప్పాడు? మీరు ఎవరి పాపాలు క్షమిస్తే వాళ్ళ పాపాలు క్షమిస్తాను, ఎవరి పాపాలు నిలిచి ఉండనిస్తాను. అంటే వాళ్ళ పాపాల నుంచి పైకి లేపే కెపాసిటీ శిష్యులకు ఉంది, మనకు ఉంది. యాకోబు రాసిన పత్రిక 5:17 ఉంటుంది. నీ చేతులు నిర్దోషత్వం వలన నువ్వు వాళ్ళని విడిపిస్తావు. ఎవరినే? వాళ్ళ అపరాధులైనప్పటికీ, నిరపరాధులు కానివారైనప్పటికీ, మళ్ళీ నిరపరాధులు కానివారైనప్పటికీ నిర్దోషి కానివైనను ఆయన విడిపించును. అతడు నీ చేతుల శుద్ధి వలన విడిపించబడును. ఇది పూర్తిగా ఈ స్టేజ్ల గుండా ఎవరైతే నడుచుకుంటూ వస్తారో వాళ్ళ ద్వారా ఇది డెలివరెన్స్ మినిస్ట్రీ జరుగుతుంది. నీ చేతుల శుద్ధి వలన అని అంటే దేవుని చేతులు శుద్ధి ఉంది అనే దానికి అర్థం లేని రెఫరెన్స్ అది. ఎందుకంటే ఆయన ఎప్పుడు పరిశుద్ధుడే. ఎప్పుడు మన లేఖనాలు ఏం చెప్తున్నానంటే శుద్ధి అనేది ఏంటంటే మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి అంటే అది శుద్ధి అనేది మనుషులకు సంబంధించింది. దేవుడికి ఏంటంటే పరిశుద్ధుడు అని దేవదూతలు కొనియాడుతూ ఉంటారు. శుద్ధికి పరిశుద్ధతకి చాలా తేడా ఉంది. శుద్ధి అనేది మనుషులు మనల్ని పవిత్రపరచుకునే ఒక ప్రక్రియ అది. కానీ పరిశుద్ధత అనేది దేవునికి సంబంధించి మన చేతులకు ఉన్నటువంటి నిర్దోషత్వాన్ని బట్టి మనము పాపులకు విడుదల ఇస్తాం. అంటే పాపులను వాళ్ళ పాపాల నుంచి మనము విడుదల ఇవ్వగలుగుతాం. యేసుప్రభు ఏం చేశాడు? పాపంలో పట్టబడిన స్త్రీని తీసుకొని రాళ్ళతో కొడుతున్నప్పుడు చేతి వేళ్ళతో గీశాడు, కింద రాశాడు, చేతి వేళ్ళతో రాశాడు. ఆ రాతన వలన ఆయన వాళ్ళ పాపాలు రాశాడు. అక్కడ వాళ్ళ పాపాలు రాయడం వలన చాలా ఆయనకున్న జ్ఞానాన్ని ఉపయోగించి ఆమెను కాపాడుకోగలిగాడు. ధర్మశాస్త్రాన్ని యొక్క వాల్యూని నిలబెట్టుకోగలిగాడు, చేయగలిగాడు. ఎలా జరిగింది ఇదంటే ఆయన విడిపించగలిగినాడు, ఆమెను విడిపించగలిగినాడు. ఇప్పుడు యేసుప్రభు భూమి మీద లేడు కాబట్టి ఆయనను మనలో పెట్టుకొని మనము పాపులైనటువంటి వాళ్ళను, చనిపోవడానికి సిద్ధపడుతున్న వాళ్ళను మనము పూర్తిగా విడిపించేటువంటి డెలివరెన్స్ మినిస్ట్రీ, దయ్యాలకు పాపాలకు సంబంధించినటువంటి మినిస్ట్రీకి దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఎప్పుడు వాడుకుంటాడు? ఈ సహవాసాల గుండా మనం నడుచుకుంటూ సహవాసం చేసుకుంటూ దేవుని ఐదో పాయింట్ దేవుని యందు ఎల్లప్పుడూ దుఃఖంలో ఆనందం, అన్నిట్లో ఆనందం కలిగి సేవలో ముందుకెళ్తూ దేవునితో ముఖాముఖిగా చూసే అనుభవం గుండా మనం ఆ స్థాయి గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు మనం ఏ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలకు దేవుడు సమాధానాలు ఇస్తూ వచ్చినప్పుడు మనము ప్రార్థన చేయకుండానే మనం ఇది అనుకుంటానే దేవుడు మనకు అది నెరవేర్చి చేస్తాడు. మనం అడగకముందే నీ అక్కర్లు నేను తీరుస్తాను అడగదు. అదొక స్థాయి, అదొక స్టెప్. ఆ స్టెప్ గుండా మనం వెళ్తున్నప్పుడు ఈ విధంగా మనం వెళ్తున్నప్పుడు పూర్తి అయిన డెలివరెన్స్ మినిస్ట్రీ, పూర్తి అయినటువంటి 7వ పాయింట్లోనే డెలివరెన్స్ మినిస్ట్రీలోకి వచ్చి మన చేతుల వలన కలిగిన శుద్ధితో దేవుడు వాళ్ళని విడిపిస్తాడు. నిర్దోషి కాని వారిని అయినా అంటే పాపులను విడిపిస్తాడు. వాళ్ళకు ఉన్నటువంటి శిక్షను, మరణశిక్షను, శాపశిక్ష, రోగశిక్ష, దయ్యాల శిక్ష అన్నిటి నుంచి మనము వాళ్ళకి విడుదలను మనం ఇచ్చేవారమే మనం ఉంటాము. యాకోబు 5:15 కూడా వాళ్ళకి అదే పాపం నుంచి విడుదల మనం ఇచ్చేవారమని మనకు రాయబడింది. ఇప్పటితో ఈ 7 పాయింట్లు కంప్లీట్ అవుతున్నాయి.
చివరిగా కొన్ని మాటలు ఏంటంటే, ఈ సహవాసం అనేది ఉంది, దేనికి విలువ ఉంది అనే దానికి ఇంకొకటి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు రూపాంతర కొండ మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుతో మోషే, ఏలియాలు వచ్చి మాట్లాడినారు. దానిని పేతురు, యాకోబు, యోహానులు చూశారు. వాళ్ళు క్లియర్గా చూశారు. కాబట్టి సహవాసం అనేది లేదు, పరిశుద్ధులు గారు మాట్లాడరు అనేది నమ్మద్దు. ఎందుకంటే ఈ బోధన ఈజీగా కొట్టిపడేస్తారు కొంతమంది. మనము ఆ రాని ట్రాక్లోకి వెళ్ళకూడదు. చాలా బ్యాప్టిస్ట్ సంఘాలు, మెథడిస్ట్ పెద్ద పెద్ద సంఘాలు ఈ నేను చెప్పిన సహవాసం అనే బోధన నమ్మవు. వాళ్ళు పెద్ద పెద్ద పాస్టర్లు, కానీ వాళ్ళు నమ్మరు. మనము ప్రమాదంలో పడకూడదు. ఇది చాలా సెన్సిటివ్ విషయం కాబట్టి, బైబిల్ గ్రంథంలో ఇది రాయబడింది కాబట్టి మనము దీనిని ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోకూడదు. ఇంకా 3 రెఫరెన్స్లు చూస్తాక మనకి ఏం రాయబడింది అంటే, 1 యోహాను 2:17 ఏముంటుందంటే, 1 యోహాను 2:17 ఏముంటుందనంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చువాడంట నిరంతరము నిలుస్తాడని ఉంటుంది. దేవుని చిత్తాన్ని నెరవేర్చువాడు నిరంతరము నిలబడతాడు. ఎక్కడ నిలబడతాడు? నిరంతరము. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు నిరంతరము నిలబడతాడని. కానీ ఎక్కడ నిలబడతాడని మనం ఒక్కసారి మనం తీసుకుంటే చదవండి. కానీ 1 యోహాను 2:17 లోకమును దాని ఆశయు గతించుకోచున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరం నిలిచిన. కానీ ఎక్కడ నిలబడతాడు అని మనం ఒక క్వశ్చన్ కానీ మనం కానీ వేసుకున్నట్లయితే, జకర్యా 3:7, జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ ఏముంటుందనంటే, యెహోషువాకు సంబంధించి యాజకుడైన యెహోషువాకు దేవుడు ఏమంటాడనంటే, ఇక్కడ నిలిచి ఉన్న వారికి కలిగినటువంటి భాగ్యము, నా సన్నిధిలో నిలిచే భాగ్యం నేను నీకు ఇస్తా. ఎప్పుడు ఇస్తాడు అని అంటే, ఒక బాధ్యత అప్పగించాడు ఆ యెహోషువాకు, యాజకుడికి ఒక మందిర బాధ్యత, మందిరం కట్టబడే దానికి సంబంధించిన బాధ్యత, యాజకత్వ బాధ్యత. పర్సనల్గా దేవుడు ఆయనతో మాట్లాడాడు. అది ఆయనకి ఇచ్చినప్పుడు దానిని నువ్వు నెరవేరిస్తే, చదవండి కాదు 3:7 సగంలో అక్కడ ఉంటుంది చూడండి. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన యెడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడవాడవలెను. మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలిచు భాగ్యం నీకు. ఇక్కడ నిలవబడిన వాళ్ళకి కలిగినట్లుగా నా సన్నిధిని నిలిచే భాగ్యం అంటే, ఒక మాటలో చెప్పాలంటే పరలోకము. ఒక మాటలో చెప్పాలనంటే పరలోకం అనేది మీరు నిత్యము నువ్వు నిలబడతావు. ఎక్కడ నిలబడతాడు దేవుని చిత్తాన్ని జరిగించేవాడు అని అంటే, పరలోకంలో నిలబడతాడు. పరలోకంలో నిత్యము నిలబడతారనేది మనం గుర్తుంచుకోవాలి. ఫైనల్ గోల్ ఏంటి? సహవాసం యొక్క ఫైనల్ గోల్ ఏంటంటే, మనం పరలోకంలో నిలబడతాము. దీనికి సంబంధించి లూకాసు వార్త 1:19 తీయద్దులేండి. మరియమ్మతో మాట్లాడుతూ, ఇదిగో నేను దేవుని సన్నిధిలో నిలిచి ఉండే గాబ్రియేలు దేవదూతను. ఎక్కడ నిలబడతాడు గాబ్రియేలు దేవదూత? నిలబడేది దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో నిలబడతాడు. కాబట్టి దేవదూతలు నిలబడేటువంటి స్థానములో యెహోషువాను నిలబెడతానని ప్రామిస్ చేశాడు. మనము దేవుని చిత్తాన్ని పూర్తిగా నెరవేరిస్తే నిరంతరము మనము కూడా పరలోకంలో నిలబడతాము. పరలోకంలో నిలబడినటువంటి మనము ఏంటి పొజిషన్ అనేది మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు ఫస్ట్ వాక్యం మనం చూసుకున్నాం. ఆదాము వాళ్ళ దగ్గరికి వెళ్తే సాయంత్రం పూట వాళ్ళకు సహవాసం చేయడానికి ఆదాము వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. సహవాసం చల్లపూట మాట్లాడుతూ ఉన్నప్పుడు మాట్లాడడం ఒకటే కాదు, దేవుడు ఈ పక్క ఆదాము ఈ పక్క అవ్వ మాట్లాడుతూ ఒక చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు ఆ చెట్టు పండు తీసుకునే వాళ్ళు దేవుడు తెంపి ఇదిగో తిని ఇచ్చేవాడు. ఇదిగో ఇంకొక చెట్టు పెంచి ఇదిగో తిని ఈమెకి ఇచ్చేవాడు. ఆయన తినేవాడు. ముగ్గురు తింటూ నడుచుకుంటే వెళ్ళేవాళ్ళు. ఇది జరిగింది. అయితే దీనిని సహవాసం అని అంటారు. ఇదే కూడా మనకు పరలోకంలో జరగబోతుంది. పరలోకంలో ఏం జరగబోతుందని అంటే, మనకు ఇదిగో తలుపు యొద్ద నిలుచుండి నేను తట్టుతున్నా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం ఏముంటుందంటే, ఎవడైనా నా తలుపు తీస్తే వాళ్ళ లోపలికి నేను వచ్చి వాడితో నాతో వాడు కలిసి నేను భోజనం చేస్తాను.
భోజనం చేస్తాం, సహవాసం చేస్తామని అక్కడ క్లియర్గా రాయబడింది. భోజనం చేయడం అంటే ఫెలోషిప్, సహవాసం. ఆదామవులు ఏ ఏ పండు చెట్టు అయితే తినకూడదని జీవవృక్షానికి ఖడ్గజ్వాలలు అడ్డుగా పెట్టాడో, జయించిన వానికి ఆ మరుగై ఉన్నటువంటి మన్నాతో పాటు ఆ జీవవృక్ష ఫలాలను నేను భుజింపనిస్తాను. ఏ ఫలాలు అవి? ఆదామవులు తినకుండా వాళ్ళకు నిషేధించబడినటువంటి చెట్టు ఇప్పుడు పరలోకంలో ఉంది కదా, అది ఎప్పుడు దానికి భుజింపనిస్తాను? 2-3 రెఫరెన్స్లు ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. ఆ చెట్టుకు, కెరూబులు ఖడ్గజ్వాలలు అడ్డుగా ఉన్న చెట్టుకు ఆ పండ్లను పెరికి మనకు భుజింపనిస్తాడు. తిరిగి మనకు ఆ పండ్లను మనకు తినిపిస్తాడు. అదే తోటలోని పండ్లను మనకు తినిపిస్తాడు. క్లియర్గా లేఖనాలు చెప్తున్నాయి, మనకు తినిపిస్తాడని లేఖనాలు క్లియర్గా మనకు ఉన్నాయి. కాబట్టి అదే సహవాసం, అదే ఫెలోషిప్, అదే భోజనం అనేది మనకు జరుగుతుంది. నిత్యత్వం పరలోకంలో మనం ఉండడమే సహవాసం. ఆయన మనతో ఆయనతో ఉండడమే సహవాసం యొక్క కాన్సెప్ట్. ఈ సహవాసం అనేది మనకు పరిపూర్ణంగా రావాలి అని అంటే మనం మొదటి పాయింట్ చెప్పుకున్నాం. మొదటి పాయింట్ ఏం చెప్పుకున్నామంటే మనం మారాలని చెప్పుకున్నాం చూడండి. మొట్టమొదటి పాయింట్ మన హృదయం మారాలని. మనకు ఇప్పుడు యేసు ప్రభు ఆయన రొట్టె ద్రాక్ష రసాన్ని ఇప్పుడు మనకి ఇవ్వాలి. రొట్టె ద్రాక్ష రసాన్ని మనం తీసుకున్నప్పుడు ఆయన నిజంగా ఆయన శరీరం, నిజంగా ఆయన రక్తం మనలో ప్రవహించినప్పుడు పరిపూర్ణంగా మనం మారిపోతాం. మన రక్తంలో ఆయన రక్తం, మన శరీరంలో ఆయన శరీరం వచ్చినప్పుడు మనం పరిపూర్ణంగా మనం మారిపోతాం. అది జరగాలి. అది అంత ఈజీగా చాలామందికి జరగదు. కొద్ది మందికే, భక్తులకే ఇది జరుగుతుంది. మీరు ప్రార్థనలో అడగండి, ప్రభువా మీ శరీరాన్ని నా శరీరంలో ఉంచండి, నీ రక్తాన్ని నా రక్తంలో ఉంచండి అనేది మనం నోరు తెరిచి మనం అడగాలి. కళల్లోనూ దర్శనాలలోనూ మనకు దేవుడు ఇస్తాడు, రొట్టె ద్రాక్షరసం మనకి ఇస్తాడు. అప్పుడు ఎప్పుడైతే మనం తీసుకుంటామో అప్పుడు మనకు పాపం పైన విజయం కలుగుతుంది. పాపం పైన, లోకం పైన, సాతాను పైన ఈజీగా మనకు విజయం కలుగుతుంది. ఆయన ఎందుకంటే ఆయన రక్తం మన రక్తంలో ప్రవహించినప్పుడు మన ఎదుట సాతాను, దయ్యాలు నిలబడలేవు. మనం యోగ్యంగానే చేయవేస్తూ మనం ఆయన శరీర రక్తాలను మనం తీసుకోగలిగిన వారమై ఉండాలా. ఇక్కడ భూమి మీద ఆ ఫెలోషిప్, ఆ సహవాసాన్ని కంటిన్యూ చేసుకుంటూ పరలోకంలో కూడా ఇది సంపూర్ణంగా ఫుల్ఫిల్ అవుతుంది. కాబట్టి 2:42 అపోస్తలుల మనకు రాయబడిన మాట ప్రకారము అపోస్తలుల బోధయందు, రొట్టె విరుచుటయందు, సహవాసమునందు ఎడతెగక ఉండుడి. సహవాసం అని అంటే కొంతమంది అనుకుంటారు వీళ్ళతో మాత్రమే, ఎవరితో? అపోస్తలులు, ఆది సంఘంతోనూ వాళ్ళంతా కూర్చొని ఆ మాట ఈ మాట మాట్లాడుకోరు. వాళ్ళు వచ్చి కూర్చోవడం అభిషేకం, బలమైన అనైంటింగ్, భూమి కంపించిపోయే అభిషేకం. వాళ్ళు చేసేటువంటిది పరిశుద్ధాత్ముడితో సహవాసం అంటే పరిశుద్ధాత్మ సహవాసం. కాబట్టి మన సహవాసాన్ని మనం డే బై డే ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే ఫైనల్గా మనకు అందే లాభం ఏంటంటే పరలోకంలో మనం నిలబడతాము అనేది ఈ వాక్య లక్ష్యం. పరలోకంలో కూడా దేవునికి దగ్గరగా నిలబడతాం సహవాసం చేసిన వాళ్ళు. సహవాసం చేయని వాళ్ళు ఎక్కడో ఒక మూల ఉంటారు. అది మనం